పరలోకమందున మా తండ్రి, ఈ ప్రత్యేకమైన బహిరంగ సభను బట్టి మీకు స్తుతులు. తండ్రి, ఈ సభలో ప్రజలకు మీ మాటను అందించడానికి ఏ కుటుంబం అయితే సహకారులుగా నిలబడ్డారో వారి రెక్కల కష్టాన్ని ఆశీర్వదించండి. తండ్రి, మీ సేవలో గిన్నెడు చల్నీళ్ళు ఇస్తేనే మీరు మర్చిపోరు. అలాంటిది ₹1,00,000 తండ్రి ప్రజలందరికీ చక్కటి ప్రేమ విందును, తండ్రి వాక్యాన్ని వారికి అందించడానికి ఆ కుటుంబము, వారికి సహకరించిన వారు, వారి రెక్కల కష్టానికి ప్రతిఫలంగా మీ రాజ్యంలోనికి నూతన ఆత్మలను తండ్రి మీరు ఆకర్షించండి. నిలబడిన నేను తండ్రి, వీరికి ఎలా చెబితే అర్థమవుద్దో మీ వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో బోధించడానికి నన్ను నడిపించండి. తండ్రి, ఎవరైనా ఈ వాక్యాన్ని ఇవి మానవ మాటలని తండ్రి అనుకుంటే వారిని గద్దించండి. ఇవి సర్వోన్నతుడైన దేవుని మాటలని గౌరవించి భయపడి తండ్రి ఎవరైతే తలదించుతారో వారి కుటుంబాలని తరతరాలు మీరు ఆశీర్వదిస్తారు. ఆ ధన్యత తండ్రి ఇక్కడ ఉన్న వారందరికీ కలగజేసి వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని బలపరుస్తారని కోరుతూ వారి జీవితాలకి పర సంబంధమైన, భూ సంబంధమైన ప్రతి దీవెన అనుగ్రహిస్తారని అర్థిస్తున్నాం. తండ్రి, పరోక్షంగా వింటున్న వారిని కూడా ఆశీర్వదిస్తారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఇక ఆలస్యం చేయకుండా త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. 2వ అధ్యాయం 1వ వచనం నుండి సుమారు 10 వచనాలు చదువుకుందాం. ఎవరైనా చదువుతారా? ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయినగు ప్రభువునొద్దకు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధముగు బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రము సిగ్గుపడరన్న మాట లేఖనమందు రాయబడి ఉన్నదనెను విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుదురో అదే మూలకు తలరాయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యానికి అవిధేయులై త్రొట్టిల్లుచున్నారు. దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారు అయితిరి. ఆగుదాం. అందరి దగ్గర బైబిల్ ఉందా?
ఎవరి దగ్గర బైబిల్ లేకుండా సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. బైబిల్ చూస్తూ వాక్యం వినండి. కాలయాపనకి సభలకు రాకండి. ఒకవేళ ఇది క్రైస్తవ సభని మర్చిపోయి కేవలం కళ్యాణ మండపానికి వచ్చినట్టు వస్తే మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు అవుతారు. రెండవ డిస్క్లైమర్, ఎవరైనా ఇక్కడ వాక్యం దగ్గర నిర్లక్ష్యంగా ఉంటే, ఒకవేళ వాక్యాన్ని సరిగ్గా వినకపోతే, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని ఉగ్రతను తెచ్చి మీదేసుకుంటారు. ఎవరైనా ఇక్కడ చెప్తున్నప్పుడు మీరు ఫోన్లు చూసుకున్నా, పక్కవారు చూసి గుసగుసలు పెట్టుకున్నా, ఇవన్నీ నేను చెప్తున్నాను, ప్రమాదాన్ని తెచ్చి మీదేసుకుంటారు. అట్ట మీరు చెప్తారని నన్ను అడిగితే, అపోస్తుడైన పౌలు వాక్యాన్ని విస్తరించి మాట్లాడుతున్నప్పుడు ఒక పడుచువాడు ఆ ఫస్ట్ ఫ్లోర్లో పడుకుని ఆ కిటికీలో కూర్చుని నిద్రపోతున్నాడట. ఆ నిద్రపోతున్న టైంలో ఏమైంది? కింద పడి చచ్చిపోయాడు. అంటే వాక్యం వింటున్నప్పుడు నిద్రపోయి జోగినా, గుసగుసలు పెట్టినా, ప్రమాదాలు వచ్చి మీద పడితే, ఆ రోజు అపోస్తలుడైన పౌలు చచ్చిపోయిన అబ్బాయిని బతికించాడు. ఇప్పుడు పౌలు ఉన్నాడా? జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని భయపెట్టని చెప్పట్లేదు, కానీ వాక్యంగా దేవుని మాటను గౌరవిద్దాం. ఇప్పుడు నిజాయితీగా ఒప్పుకుందాం. సుమారు మొదటి వచనం నుంచి 10 వచనాలు మనం చదువుకున్నాం. నిజాయితీగా ఒప్పుకోండి, చదివింది మనకేమైనా అర్థమైందా? మన తలకాయ మనకేం అర్థం అవ్వలేదు, కానీ చదివాం. కొన్ని మాటలు అర్థమైనట్టుగా ఉన్నాయి, కొన్ని మాటలు మనకు అర్థం కాలేదు. అర్థం కాని భక్తిని దేవుడు ఏమన్నాడు తెలుసా? వ్యర్థమైన భక్తి అన్నాడు. అపోస్తుడైన పౌలు సంఘాలకు పత్రిక రాస్తే ఏమంటాడు తెలుసా? మీకు భక్తి ఉంది, కానీ ఆ భక్తి జ్ఞానానుసారంగా లేదంటే వాక్యానుసారంగా లేదన్నాడు. అంటే కేవలం దేవుణ్ణి నమ్మామనుకుంటే సరిపోదు, ఆ దేవుని యొక్క వాక్యము, ఆయన వ్యక్తిత్వము ఏమై ఉందో మనకి తెలియకపోతే, ఆ దేవునికి ఏమని ప్రార్థన చేస్తామో, ఆ దేవుడు ఏమని మనకి జవాబిస్తాడు, ఇవన్నీ పెద్ద లెక్కలు. అంటే ఆ దేవుడి గురించిన అవగాహన మనకు ఉండాలి. ఆ దేవుడి గురించిన అవగాహన మనకు రావాలంటే ఎట్లా తెలుస్తుంది? 66 పుస్తకాలను ఇచ్చాడుగా ఈ బైబిల్ని. ఈ బైబిల్ ఏంటో, దాని కంటెంట్ ఏంటో మనకు అర్థమైతేనే ఆ దేవుడు ఏంటో నీకు అర్థమవుతాడు. ఆ దేవుడు ఏంటో నీకు అర్థమైతే ఆయనకి ఎలా ప్రార్థన చేయాలి నీకు అర్థమవుద్ది. ఆయనకి ఎలా ప్రార్థన చేయాలి నీకు అర్థమైతే నీ ప్రార్థనలకి జవాబులు వస్తాయి. ఇప్పుడు జాగ్రత్తగా వింటే, ఇప్పుడు సుమారు 10 వచనాలు చదివాం. ఏంటి ఆ 10 వచనాలు? బైబిల్లో ఏ రిఫరెన్స్ని మనం చదివినా, నేను ప్రతి వర్తమానంలో చెప్తాను, మీకు కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఏ రిఫరెన్స్ మనం చదివినాం, ఆ రిఫరెన్స్కి ఒక చరిత్ర ఉంటుంది. అంటే ప్రతి వచనం వెనకాల ఒక పరిస్థితి ఉంటుంది, సందర్భం ఉంటుంది, సందర్భం వెనకాల ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర నేపథ్యం ఏంటో మనకు అర్థమైతేనే ఈ వచనం యొక్క ఉద్దేశాలు ఏంటో మనకు అర్థమవుతాయి. చాలామంది ఏమనుకుంటారంటే, ఒక గంట ఒక అధ్యాయం చదువుకుంటే మంచి జరిగిపోద్ది అనుకుంటారు. మీ బొంద జరుగుద్ది. జరగదు, నేను సీరియస్గా చెప్తున్నాను. రోజుకు ఒక అధ్యాయం చదివితే మంచి జరుగుతుంది స్లోగన్సా? అది వాళ్ళ నమ్మకాలు అవి. రోజుకు ఒక అధ్యాయం చదివితే మంచి జరుగుతుందని బైబిల్లో లేదు, కానీ చదివిన వాక్యము అర్థమైతే మంచి జరుగుతుంది. దావీదు గారు చదివిన తర్వాత దివారాత్రులు వాక్యం చదివాక ఏం చేశాడట? ధ్యానించాడు. చదవడం వేరు, ధ్యానించడం అంటే చదివింది ఆలోచిస్తాడన్నమాట. అప్పుడు నీటి కాలువల యొద్ద వాడబారని మొక్కల్లా ఉంటాం. అంటే వాక్యం అర్థం అవ్వాలి. ఎవరైనా ఒక గంట ఇక్కడ కూర్చుంటే, దేవుని సభలో కూర్చుంటే మంచి జరుగుతుందని ఎవరైనా అనుకుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఇక్కడ కూర్చుంటే మంచి జరగదు. ఈ పులిపేట మీద నిలబడి ఆ పాస్టర్ ఏం చెప్తున్నాడు అర్థమైతే మంచి జరుగుతుంది. ఆ మాటలు అర్థమవుతున్నాయా? మొత్తం మీద వాక్యం అర్థం అవ్వాలి. నువ్వు ఎన్ని పాటలు పాడవు అవి లెక్కల్లోకి రావు, కానీ నువ్వు ఎంత కానుకేసావో సెకండరీ. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫైనల్ అథారిటీ నీకు వాక్యం అర్థం అవ్వాలి. ఆ
ఆ వాక్యం అర్థం అవ్వాలని వింటున్న నీ చేతుల్లో ఒక బైబిల్ పెట్టాడు. ఆ వాక్యం అర్థం అవ్వాలని చెబుతున్న నా చేతుల్లో ఒక బైబిల్ పెట్టాడు. మనకి ఈ బైబిల్ అర్థమైతేనే మన బతుకులు, మన మూలాలేంటో మనకు అర్థమైతే, మన జీవితాలకి దేవుడికున్న అవినాభావ సంబంధం ఏంటో మనకు అర్థమైతే, ఏం చేయాలో మనకు అర్థమైనప్పుడు దేవుని దీవెనలు మనకి కుమ్మరిస్తాడు. అందుకే చూద్దాం ఏంటి పేతురు పత్రిక బ్యాక్గ్రౌండ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ పేతురు పత్రిక యొక్క ఉద్దేశం ఏంటంటే, పేతురు గారి ఈ పత్రిక రాసే సమయానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులకు కనబడ్డాడు. తెలుసుగా, నా మాటలు మీకు అర్థమవుతలేదు. అసలు ఏంటి ఇప్పుడు 10 వచనాల యొక్క ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవడానికి మన కుటుంబాలకి, మన సంఘాలకి, మన వ్యక్తిగత జీవితానికి ఇవన్నీ ఒకదానికొకటి లింకు. ఈ లింక్ అంతా మనకు అర్థం కావాలంటే అసలు ఈ పత్రిక వెనకాలంటే ఏం జరిగిందో తెలియాలి అంటే, సుమారు యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులకు కనబడ్డాడు. ఈ యేసుప్రభు యొక్క జననము, మరణము, పునరుద్ధానాన్ని, ఈ మూడిటిని కలిపి బైబిల్ పరిభాషలు ఏమంటారు? సువార్త అంటారు. ఏమంటారు? సువార్త. ఈ సువార్తలు బైబిల్లో ఎన్ని ఉన్నాయి చెప్పాలి? సువార్తలు బైబిల్లో ఎన్ని ఉన్నాయి? మీ బొంద. సువార్త ఒకటే చెప్పండి. సువార్తలో రాయబడిన యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించిన బయోగ్రఫీ లేదా జియోగ్రఫీ లేదా ఆయన హిస్టరీ యొక్క మూమెంట్ లేదా ఆయన వ్యక్తిత్వాన్ని గురించి చెప్పిన యొక్క సువార్తను గురించి చెప్పిన పుస్తకాలు 4. సువార్త ఒకటే. ఎప్పుడు ఎవరిని అడిగితే సువార్తలు 4 అనకండి, తప్పు. సువార్త ఒకటే. ఆ సువార్తను గురించి చెప్పిన సాక్ష్యాలు కలిగిన పుస్తకాలు 4. ఈ 4 పుస్తకాల్లో చివరిని ఏం జరుగుద్దంటే, ఆయన మరణించి తిరిగి లేచాడు. ఈయన మరణించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు కనబడ్డాడు శిష్యులకి. కనబడి ఏం చెప్పాడు? టెన్షన్ అవ్వకండి, కలవరపడకండి, ఏమీ కాదు, నేను వెళ్ళిపోతున్నానని మీరు ఆందోళన చెందకండి, మీకు ఏ టెన్షన్ లేకుండా నేను ఏం చేస్తానంటే ఒక వాగ్దానాన్ని మీ మీదకి పంపిస్తాను. ఏంటట? ఒక వాగ్దానం. ఆ వాగ్దానం వచ్చేంత వరకు మీరు కదలొద్దు. నేను అడుగుతున్నాను, వాగ్దానం అంటే బైబిల్ సెన్స్లో ఏంటి? గజం నేల, సెంటు భూమి, పిల్లలు, సమాధులు, దొడ్డే, ఇది కాదు వాగ్దానం అంటే. మనకు వాగ్దానాలంటే ఇవి నడుపుతాను. వచ్చే సంవత్సరం జాబ్ వస్తుంది రాదా, ఇది వాగ్దానం. రాకపోతే నమ్మవా? నాకు పెళ్ళి అవుతుంది లేదా నాతో అవ్వకపోతే నమ్మవా? ఈ వాగ్దానాలు అనరు, ప్రార్థనకు జవాబులు అంటారు. వాగ్దానం అంటే బైబిల్ ఏముందో తెలుసా? బైబిల్లో వాగ్దానం అంటే 40 రోజులు కనబడిన ఆయన వెయిట్ చేయండి. దేనికోసం ఎదురు చూడాలంటే వాగ్దానం కోసం ఎదురు చూడాలి. ఎందుకు వాగ్దానం కోసం ఎదురు చూడాలి అంటే, ఆ వాగ్దానం వచ్చేంత వరకు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పకూడదు. మీకు కొంచెంసేపు అర్థమైనట్టు చూడండి. బండి ముందుకు వెళ్ళేసరికి అన్నీ అర్థమవుతాయి. ఓకేనా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పాలి. సువార్త అంటే ఆయన ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు, దేవుడు దీనుడిగా భూమి మీదకి రావాల్సినంత అత్యవసరం ఎందుకు వచ్చింది, ఈ కంటెంట్ని సువార్త అంటారు. ఈ సువార్త బయటికి పోయి చెప్పాలి అంటే నేను చెప్పే వరకు మీరు కదలొద్దు. ఆ చెప్పేది ఎప్పుడు చెప్తా ప్రభు అంటే, మీకు సింబల్ లేదా మీకు చూసిన ఏంటంటే, పైనుంచి ఒక వాగ్దానం వస్తుంది. ఆ వాగ్దానం వచ్చేంత వరకు మీ 12 మంది కానీ ఈ 120 మంది కానీ మీరెక్కడికి కదలొద్దు. మరి ఎక్కడుండాలి ప్రభు అంటే, ఆ యెరూషలేము మేడగది మీద కనిపెడుతున్నారు. ఎక్కడ? యెరూషలేము మేడగది. తెలుసు కదా, అంత అపోస్తలుల కార్యంలో ఉంటుంది. ఈ మేడగదిలో కనిపెడుతున్నప్పుడు అక్కడ కనిపెడుతున్నారు దేనికి? వాగ్దానం వచ్చేంత వరకు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పకూడదు. ఇప్పుడు ఈ వాగ్దానం వచ్చాక వెళ్ళాలి. ఇంతకీ వాగ్దానం ఏంటి? పరిశుద్ధాత్మని పొందుకోవడమే
వాగ్దానం. యేసు ప్రభు యొక్క మైండ్ సెట్లో వాగ్దానం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. ఇప్పుడు అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడమే వాగ్దానం. పరిశుద్ధాత్మ శక్తి దేనికి ఒక్కసారి అపోస్తుల కార్యములు తీయండి. మీ దగ్గర బైబిల్ ఉంటే అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం, త్వరగా అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. కాలములను సమయాలను వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశమందలంతటను భూ దిగంతాల వరకును నాకు సాక్షుల ఎదురుపడి జాగ్రత్తగా వినండి. సర్వలోకానికి వెళ్ళాలి. యెరూషలేము మొదలుకొని యోదయ సమరయ దేశములంతటా భూ దిగంతాల వరకు, అంటే సర్వలోకానికి సువార్త చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు చెప్పాలి. పరిశుద్ధాత్మ వస్తే ఏం జరుగుద్ది? శక్తి వస్తుంది. నేను అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటి? అనువాదనమా? అది పరిశుద్ధాత్మ శక్తి కాదు, శుద్ధది. నేను సీరియస్గా చెప్తున్నాను. ఒక ఆవిడ ఎక్కడికి వెళ్ళిందంట, అక్కడ కచ్చీపులు అమ్మారట. ఆ కచ్చీపు అమ్మితే ఇంకా ఇంటికి తెచ్చుకుని ఆ కచ్చీపు పెట్టుకుందట. జ్వరం వచ్చిన హాస్పిటల్ పోదట, ఏం వచ్చినా హాస్పిటల్కి పోదట, ప్రమాదం వచ్చినా హాస్పిటల్కి పోదట. మరి ఏం చేస్తుందంటే 5 సంవత్సరాల నుంచి ఆ కచ్చీపు ముఖం మీద వేసుకుని నిద్రపోతాడు. కంపు. వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి, అన్నయ్య హాస్పిటల్కి రమ్మంటే రాదు, ఏదన్నా మెడిసిన్ తీసుకోమంటే తీసుకోదు. ఏం జరిగినా ఆ కచ్చీపు ముఖం మీద వేసుకుంటుందని. అంటే ఏంట్రా ఆ కచ్చీపు అంటే అది పరిశుద్ధాత్ముడి కచ్చీపట్ట. అందుకట ఉతకమన్నా ఉతుకుతుంటే ఉతికితే పవర్ పోద్దని. ఇంత వరమ్మాలోల్లా ఉన్నారేటండి నేను అడుగుతున్నాను. ఇంత తింగరోల్లా ఉన్నారేటండి నేను మళ్ళీ అడుగుతున్నాను. శక్తి పరిశుద్ధాత్మ కచ్చీపులు ఉంటుందా? ఇవన్నీ ఎలాంటి తింగరేసాలు ఎందుకు వస్తాయి చెప్పిన? బైబిల్ తెలియకపోతే వస్తాయి. ఇలాంటి పనికి మాలిన నాసిరకం మాట్లాడేందుకు వస్తే చెప్పిన? నీకు ఎవడో ఎక్కించాడు, ఆడికి బైబిల్ తెలియదు. ఆ తెలియని వ్యక్తి మీకు ఊది ఆడి కచ్చీపులు 10 రూపాయలు కచ్చీపు మీకు 50 రూపాయలకి అమ్మేస్తే మీరు కొనుక్కొని వచ్చి ముఖం మీద వేసుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అంటే అనువదడం ఏంటి? అందుకే చూసారా, పరిశుద్ధాత్మ శక్తి అంటే ఇలా గెంటేయడం, పరిశుద్ధాత్మ శక్తి అంటే విలవిలా కొట్టేసుకోవడం, ఇవి కాదు పరిశుద్ధాత్మ శక్తి అంటే. పరిశుద్ధాత్మ శక్తి అంటే చెప్పిన, పరిశుద్ధాత్మ శక్తి అంటే ఒక గుండె ధైర్యం ఉంటుంది. ఆ గుండె ధైర్యం దేనికంటే యెరూషలేము మొదలుకొని యోదయ సమరయ భూదిగంతాల వరకు సువార్త చెప్పాలి. సువార్త అంటే యేసు ప్రభు కోసం చెప్పాలి. యేసు ప్రభు కోసం చెప్పాలంటే గుండె ధైర్యం ఉండాలి. ఆ గుండె ధైర్యం ఎవరిస్తారో తెలుసా? ఆత్మదేవుడు ఉంటే ఇస్తారు. నా ఎదురుగా చట్టాలు మార్చేసినా, నా ఎదురుగా ఎంత ప్రమాదాలున్నా, నా ఎదురుగా సువార్త చెప్పొద్దన్నా, నా రాయితీలు పోగొడతానన్నా, ప్రభుత్వం అంతా ఒకవైపు నిలబడినా, నా జీవితానికి కక్ష కట్టినా, మతోన్మాదులు నా మీద తిరగబడినా, నే కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని అపోస్తలంత దమ్ముగా యేసు ప్రభు కోసం చెప్పాలంటే ఆ దమ్ము ఎవరిస్తారో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు సంసోను మీదకి వస్తే తుక్కుకొట్టాడు. ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు దావీదు మీదకి వస్తే గొలియాతు తల నరికి పడేసి గుర్తుపెట్టుకోండి. ఈరోజు పరిశుద్ధాత్ముడు వస్తే భౌతిక దాడులు మనం చేయం, కానీ ప్రతి కలుషితమైపోయిన ప్రతి గుండెని, అడ్డు గోడని, ప్రతి దాన్ని పడగొట్టే వాక్యం చెప్పాలి అంటే, ఎదుటోడుగు వెన్నెలో వణుకు పుట్టే వాక్యం చెప్పాలి అంటే, దమ్మున్న ధైర్యం కలిగిన మాటలు చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు ఉంటేనే చెప్పగలరు. అందుకే యెరూషలేములో చెప్పాలంటే రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, సమరయలో మాట్లాడడం అంటే స్థానిక గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడడం, ఆ రోజు చక్రవర్తికి వ్యతిరేకంగా సువార్త చేయడం. అలాంటి సువార్త చెయ్యాలి అంటే ఆత్మదేవుడు మీ మీదకి వచ్చేంత వరకు వెళ్ళొద్దు. ఒకవేళ ఆయన లేకపోతే మీ గుండె ధైర్యం సరిపోదు, మీరు సువార్త చెప్పలేరు. మీరు కావాలంటే మీరు చూడండి, పేతురుని ఒక అమ్మాయి అడుగుతుంది ఏమని, నువ్వు కూడా ఆ గలిలయ మనుషులు వాడివే, ఆ మనుషుల్లో ఉన్నవాడివిగా అంటే పేతురు ఏమన్నాడు? అబ్బాయి నాకు అస్సలు తెలియదు అన్నాడు. అంత పిరుకోడు. మళ్ళీ ఆ తర్వాత యేసుప్రభు పునరుద్ధానం తర్వాత అలాంటి పేతురు
దెబ్బలు కొట్టి, కొరడాలతో కొట్టి, బండలు బిగించి, యేసుప్రభు నామం ఎక్కడైనా చెప్పావో చంపి పడేస్తాం పేతురు అన్నప్పుడు పేతురు ఏమంటాడు తెలుసా? నేను కన్న వాటిని ఎన్న వాటిని చెప్పకుండా ఉండలేనని. ఇప్పుడు ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాడు? అప్పుడు ముందు చెప్పలేదు, ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే దానికి దీనికి మధ్య ఏం జరిగిందో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది పేతురు, గుర్తుపెట్టుకో. అందుకు ఆ పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళదు. కానీ మనకు పరిశుద్ధాత్ముడు అంటే ఏంటి తెలుసు? మనకి పరిశుద్ధాత్ముడు అంటే మనకేం తెలుసా? పరిశుద్ధాత్ముడు అట పిల్లలు లేకపోతేనంట, చెప్పండి, పిల్లలు లేకపోతారట, ఇక్కడ నేను అట్టిపళ్ళు అమ్ముతాను, నాకు అసలు సిగ్గులేదు, అట్టిపళ్ళు అమ్ముతానట, ఆ అట్టిపండు తింటే ఏం పుడతారంట? ఇది ఏం మెడికల్ కానీ సరిపోయిందండి. అట్టిపండు తింటే పిల్లలు పుట్టరు, ఫ్రీ మోషన్ అవుద్ది, బొందా. అడ్డుపండు దొరికితే పిల్లలు పడతా. హైదరాబాద్లో ఉన్నాడు పనికిమాలుడు. ఆ పనికిమాలిన ఆయన ఏం చెప్తా, యాపిల్ తిని సగం మొక్క తిని, అలా ఆవిడ ఉందిగా ఆ లేడీ, ఎవరైతే సగం మొక్క తిని మిగిలిన మొక్క ఇంటికి వెళ్ళి మీ ఆయన తినిపించండి, అప్పటి వరకు ఆ మొక్క ఎంత నల్లగైపోద్దండి. యాపిల్ నడుతున్నాను, ఇంత తింగరగా ఉన్నారేటండి. మరికొంతమంది ఉన్నారు, పిల్లలు పుట్టాలంటే పరిశుద్ధాత్మ శక్తి ఆ టెంపుల్లోనే, ఆ మందిరంలోనే, ఆ చర్చిలో ఉందంట. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంట? రాయి మీద రాయెట్టి ప్రార్థన చేస్తారు. రాయి మీద రాయి పెడితే పిల్లలు పడతారు. ఇంత తింగరగా ఉన్నారేటండి. రాయి మీద రాయి పెడితే పిల్లలు పడితే పిల్లలందరూ టాపి మీదలుగా పుట్టాలి, పుట్టారా? ఇంత తెంగ నడుతున్నాను. అట్టిపండు తినమంటే తినేస్తారు, యాపిల్ తినమంటే తినేస్తారు, కచ్చిపులు కొనుక్కొని కొనేస్తారు, ఆ నూనె తాగమంటే తాగేస్తారు. నేను అడుగుతున్నాను, దేవుడు అద్భుతాలు చేయడంట్లేదు, చేస్తాడు. ఈ రోజుకి యేసుప్రభు రెండో రాకడ వరకు అద్భుతాలు జరుగుతాయి. కానీ ఈ మాయగాళ్ళతో జాగ్రత్త. వీళ్ళకి శక్తి లేదు, శుద్ధి లేదు. మరి చెప్తున్నాను, వీళ్ళతో జాగ్రత్త. వీళ్ళకి పట్ట చింపితే అక్షరం ముక్క బైబిల్లో రాదు, వీళ్ళ వాక్యాలు చెప్పరు. కొన్ని పెద్ద పెద్ద మీటింగ్లు ఉన్నాయి, 2 గంటల వర్షిప్. వీళ్ళకి 2 గంటలు అడుగుతున్నాను, 2 గంటలు జనాల్ని పరిశుద్ధాత్మ పేరుతో ఊపి 20 నిమిషాలు వాక్యం చెప్పారా? నేను అడుగుతున్నాను, అలా తయారవడానికి కారణం చెప్పడం మీరు. మళ్ళీ చెప్తున్నాను, అడగాలి మీరు. అడుగుతున్నాను, అడగరు మీరు. ఈ వేదికల దగ్గరికి వచ్చి నాలాంటి ఎవరైనా సేవకుడు వస్తే అడుగుతారు, వచ్చి అడుగుతారు, ఏమని? పాస్టర్ గారు ప్రార్థన చేయండి, చేసాం, బాగానే ఉంది, మా కోసం దేవుడు ఏమైనా చెప్పాడా అంట. మీకోసం మాకు ఎందుకు చెప్తాడు? మీరు మళ్ళీ అడిగి మా కోసం ఈసారి నన్ను అడగండి, వాళ్ళు అచ్చమ్మని చెప్తాను నేను. మీకోసం మాకు ఎందుకు చెప్తాడు? నీకు చెప్పాలనే నీకో బైబిల్ ఇచ్చాడు, నాకు చెప్పాలనే నాకో బైబిల్ ఇచ్చాడు. నీకు నాకు ఏం చెప్పాలన్నా చెప్పండి, బైబిల్లోనే చెప్తాడు. ఇంత తింగరగా ఉండకండి, చెప్తున్నాను. గరానా మోసగాళ్ళు ఉన్నారు. ఈ వాక్యం ఈడేటి ఎలా చెప్తున్నాను అనుకున్నా, మీరు నన్ను పిలిచినా పిలవకపోయినా పర్వాలేదు, కానీ ఇది వాస్తవము. అందుకే పరిశుద్ధాత్మ శక్తి అంటే అరటిపళ్ళు కాదు, పరిశుద్ధాత్మ శక్తి అంటే యాపిల్ కాదు. పరిశుద్ధాత్మ శక్తి అంటే చెప్పినా వాక్యము దమ్ముగా చెబుతారు. అంటే ఎవడికి భయపడకుండా వాక్యం చెప్తే శక్తి పరిశుద్ధాత్మని ఇస్తారు. అందుకే మీరు శక్తిని అందుతారు. శక్తిని అందుతారంటే చెప్తా, ఎలాంటి వారికైనా వాక్యం చెప్పాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? అది 12 మందికి 120 మందికి ఇస్తున్నాడు. కానీ మనకేమర్థమైనాయి పరిశుద్ధాత్మ కార్యాలంటే? కుమారి రా, ఇలా ఏదికి మీదకి రా అన్నాడు. చూసారా, కేసు హైకోర్టులో నడుస్తుంది. అది ఇలా రా కుమారి, ఎర్రసున్ని వేసుకున్నావుగా, ఇలా రా అనగానే కుమారిని తీసుకొచ్చారు 4 ఏజెంట్లు. ఆ కుమారిని అడిగాడు, ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు. అడిగితే అంటది, అక్కడి నుండి వచ్చాను అంది. పో, నజరేయుడైన యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను, పో అన్నాడు. పోనంది. పో అన్నాడు, పోనంది. నీ పేరేటని అడిగాడు, చెప్పనంది. ఏటని అడిగాడు, ఓ మాట అంది. ఇలాంటి చాలా చూసామంత. ఆ తర్వాత అడుగుతున్నాడు ఆయన, ఏటి నీ పేరేటని అడిగితే తగలడిపోయే మాట చెప్పింది. ఆ మాట తెలుసా? నా పేరు దుర్గమ్మంది. ఎంత గొడవ అయిపోయిందండి. నా దేవతను దెయ్యం అంటారని హైకోర్టులో నడుస్తున్నా లేదు కేసులో. అంటే ఎంత నడుతున్నాను. ఎర్రసుని మరికొంతమంది ఉన్నారు, లేగో కుమారుడా లే, నీ బండి నెంబర్ చివరి 4 కదా అన్నాడట. నాకు తెలుసు అన్నీ నాకు అన్నాడట. మరి లైసెన్స్ చెప్పించకపోయావా అడుగుతున్నాను. నీ బండి నెంబర్ 4 కదా, నీ ఫోన్ నెంబర్ చివరి 7 కదా. నేను అడుగుతాను, ఇంత అమాయకంగా ఉండొద్దు. బండి నెంబర్ 4, బండి నెంబర్ 7 అంటే ఈ జ్యోతిష్యాలు కూడా ఏంటి? ఇందాక ఒక వీడియో చూశాను ఫేస్బుక్లో. ఆడు జ్యోతిష్యం చెప్పుకుందామని శిలక దగ్గరికి వెళ్ళాడట. ఆడికి జ్యోతిష్యం చూసిన శిలక, ఆడు జ్యోతిష్యం చూసి శిలక చచ్చిపోయిందంట. నాకు శిలకే తెలియదు.
ఈజీగా మనకేం చెప్తుంది, ఇలాంటివి నమ్మొద్దు. నీకు నాకు దేవుడు ఏం మాట్లాడాలన్నా వాక్యంతోనే. పరిశుద్ధాత్ముడి పేరు మీద వ్యాపారం జరుగుతుంది. బైబిల్ ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు, బయట ఉన్న పరిశుద్ధాత్ముడి వ్యాపారం వేరు. బైబిల్ ఉన్న యేసుక్రీస్తు వేరు, బయట ఉన్న యేసుక్రీస్తు ప్రకటన వేరు. బైబిల్ ఉన్న దేవుడు వేరు, బయట ప్రకటింపబడుతున్న దేవుడు వేరు. బైబిల్ సారం వేరు, బైబిల్ అడ్డట్టుకుని మాట్లాడుతున్న నాసి రకం మాటలు వేరు. ఇవన్నీ పసిగట్టాలి అంటే మీకు వాక్యం తెలియాలి. ఇప్పుడు మళ్ళీ మొదలుకు వద్దాం. ఎప్పుడైతే పేతురికి శిష్యులకి శక్తిని అందుతారు పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు, మీరు ఎక్కడికి కదలొద్దని ఎక్కడ ఆగమన్నాడు? మేడగదిలో ఉన్నారు. ఆ మేడగదిలో సుమారు ఎంతమంది? 120 మంది ఉన్నారు. ఈ 120 మంది కనిపెడుతున్న టైంలో సరిగ్గా ఆ టైంలోనే ఒక నేషనల్ ఫెస్టివల్ వచ్చింది. అంటే జాతీయ పండుగ వచ్చింది, ఇశ్రాయేలీల జాతీయ పండుగ. ఆ ఇశ్రాయేలీ జాతీయ పండుగ పేరే పెంతెకొస్తు పండుగ. ఇవన్నీ అపోస్తల కార్యాలు ఉంటాయి. ఈ పెంతెకొస్తు పండుగలో ఎప్పుడైతే జరుగుతుందో, ఆ పెంతెకొస్తు పండుగకి సుమారు 20 లక్షల మంది వచ్చారు. ఎంత? 20 లక్షల మంది ఇశ్రాయేలు. ఆయా దేశాలు చెదిరిపోయిన ఇశ్రాయేలీలు అందరూ 20 లక్షల మంది వచ్చారు. ఇప్పుడు ప్రశ్న, ఆయా దేశాలకి ఇశ్రాయేలు ఎందుకు చెదిరిపోయారు? దేవుని మాట వినకపోతే, మన దేవుని మాట వినకపోతే ఇశ్రాయేలీలు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఎప్పుడైతే ఆ చరిత్రలో అలా ఉండేవారు, దేవుడు ఏం చేశాడంటే, నెబుకద్నెజరు, దానికి ముందు అశ్షూరు రాజులు ఉంటారు చూసారా, బైబిల్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది పాత నిబంధన. అశ్షూరు రాజులను లేపి ఇశ్రాయేలుని చెడగొట్టాడు. ఎప్పుడైతే చెదిరిపోయారో, ఇశ్రాయేల్ మళ్ళీ మాట వినకపోయేసరికి నెబుకద్నెజరుని తీసుకొచ్చి మళ్ళీ చెదరగొట్టాడు. ఆ నెబుకద్నెజరు టైంలో పట్టబడిన చెదిరిపోయిన విశ్వాసులే దానియేలు లాంటి భక్తులు కూడా. ఏమన్నా అర్థమవుతున్నాయా? అంటే ఆ తర్వాత మాదీయ పారసికులు వచ్చారు. ఆ ఎస్తేరం చేసుకుందిగా, ఒక ఆయన పెళ్లి చేసుకుంటుంది అహాస్వరస్సు. వాళ్ళ గవర్నమెంట్ పేరు మాదీయ పారసికులు. వాళ్ళు వచ్చి చెదరగొట్టారు. ఇంకా ఆ తర్వాత గ్రీకులు, ద గ్రేట్ అలెగ్జాండర్ చదువుకుంటాం చూసారా, అలెగ్జాండర్ వచ్చి చెదరగొట్టాడు. ఆ తర్వాత రోమన్స్ హిస్టరీ చదువుతాంగా, ఎంపారిజం అని, వాళ్ళు చెదరగొట్టారు. ఎప్పుడైతే ఇశ్రాయేల్ని చెదరగొట్టారో, ఈ చెదిరిపోయిన ఎక్కడికి పోయినా కానీ సరిగ్గా పండగ టయానికి ఎక్కడికి వస్తారంటే యెరూషలేముకి వస్తారు. ఎందుకు యెరూషలేముకి వస్తారు? యెరూషలేములో మందిరం ఉంది, ఒక ఆయన కట్టించాడు. ఆయన పేరేంటి చెప్పండి? సొలొమోను గారు కట్టించారు. ఆ సొలొమోను కట్టిన మందిరానికి ఆరాధన చేయడానికి వాళ్ళకి పండుగలు ఉన్నాయిగా, పస్కా పండుగ, పెంతెకొస్తు పండుగ, పులియన్ రొట్టెల పండుగ అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ గుడారాల పండుగలు, ఈ గుడారాలు కాదు, అందులో గుడారాల పండుగ, ఇలాంటివన్నీ ఏవైతున్నాయో సుమారు 7-8 పండుగ, 7 పండుగలు అధికారికంగా ఉంటాయి. ఈ పండుగలన్నీ ఆచరించడానికి ఎక్కడెక్కడున్న వారందరూ సరిగ్గా పండగ టయానికి యెరూషలేముకి వస్తారు. యెరూషలేం అంతా 20 లక్షల మంది, జాగ్రత్తగా వినాలి, 20 లక్షల మందితో యెరూషలేం అంతా కిక్కిరిసిపోయి ఉంటే 120 మంది మేడగది మీద ఉన్నారు. అందులో 12 మంది శిష్యులు ఉన్నారు. 120 మంది మేడగది మీద ఉన్నారు. 20 లక్షల మంది సిటీ అంతా ఉన్నారు. ఇప్పుడు బాగుందండి, కింద 20 లక్షలు, పైన 120. సరిగ్గా యేసుప్రభు చెప్పాడే వాగ్దానము అన్నట్టుగానే పరిశుద్ధాత్ముడు వాగ్దానంగా పెంతెకొస్తు టైంలో ఆ 120 మంది కట్టాలనుకున్నాడు. మనల్ని కట్టాలనుకున్నప్పుడు దేవుడు ముందుగా ఈ కట్టే పని దేవుడు ఎవరికి అప్పగించాడంటే కొంతమందికి అప్పగించాడు.
ఎవరికి అప్పగించాడు చెప్తున్నారు చూడండి 8వ వచనంలో. కట్టువారు ఎవరో ఉన్నారట, ఆ కట్టేవారు కట్టుతున్నామనుకున్నారు కానీ వాక్యానికి కవిదేలైన వలన త్రొట్టెళ్ళి దానికై నియమింపబడినట్టు పడిపోయారు. అంటే ఎవరో ఉన్నారు, ఆ నిలబెడతామనుకున్న వాళ్ళే పడిపోయారు. యేసుప్రభు మీద ఆనుకోవాల్సిన రాళ్ళే ముట్టడ దెబ్బగా మారిపోయారు. ఎవరో ఉన్నారు, పడిపోయారు. ఆ పడిపోయిన సంగతి చెదిరిపోయిన క్రైస్తవులకి పేతురు గారు రాస్తున్నారు. ఆ రాసిన సంగతులు మనకెందుకు చెప్తున్నాడు? మనకేదో సంబంధం ఉంది. ఏంటి ఇదంతా మనకు తెలియాలంటే ఒక్కసారి అలా ఉంచి నిర్గమాకాండం దగ్గరికి రండి. నిర్గమాకాండము త్వరగా ముగిద్దాం. నిర్గమాకాండము 19వ అధ్యాయం. నిర్గమాకాండము 19వ అధ్యాయం 4, 5, 6 వచనం చదువుదాం. నిర్గమాకాండము 19వ అధ్యాయం. నేను ఐగుప్తీలకు ఏమి చేసితునో మిమ్మల్ని గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేను కొంచెం జాగ్రత్త త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. 3వ వచనం 4వ వచనం. నేను ఐగుప్తీలకి ఏమి చేసితునో మిమ్మల్ని గెద్ద రెక్కల మీదకి మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూసారు. ఇప్పుడు బాగుండండి. ఐగుప్తీలకి ఆయన ఏదో చేశాడట, అది ఇశ్రాయేలీలు చూశారట. ఈ మాటలు ఎవరు రాస్తున్నారట? పేతురు గారు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? 6వ వచనం చదవండి. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పినప్పుడు జాతీయమేనండి. నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పినంటే ఇందాక 19వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట ఎక్కడో చదివాం. ఎక్కడా? ఆ పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవంటే 9వ వచనంలో పేతురు గారు రాసిన మాట ఎక్కడదన్నమాట? నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నమాట. ఆ మాట ఈయన ఎందుకు రాస్తున్నాడు? దానికి దీనికి ఏదో సంబంధం ఉంది. అవి మాకు తెలిస్తే ఏంటంటే మనకి సంబంధం ఉంది. అందుకే ఏదో రాస్తున్నాడు. మీరు చూడండి 4వ వచనంలో, నేను ఐగుప్తీలకి ఏమి చేశానో మీరు చూశారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఏం చేశాడంటే ఐగుప్తీలకి దేవుడు తడ పుట్టించాడు. ఏం పుట్టించాడు? వాళ్ళకి తెల్లారితే అన్నీ దేవుళ్ళే. సూర్యుడు దేవుడు, వీచే గాలి దేవుడు, పండే భూమి దేవుడు, పారే నైలు నది దేవుడు, వాళ్ళకి అన్నీ దేవుళ్ళే. అవి దేవుళ్ళు కాదని ఐగుప్తీలకి అర్థం అవ్వాలని ఏది దేవుడని దండం పెట్టారో ఆ దేవుడిని దేవుడు మూసేశాడు వెలుగవ్వకుండా. ఏ నది అయితే దేవుడు అన్నాడో ఆ నది నీళ్లను రక్తముగా మార్చేశాడు. ఏ భూమి దేవుడు అన్నాడో భూమి తిరగబడేలా పంట ఇవ్వకుండా బంధించేశాడు. ఏ గాలిని దేవుడు అన్నారో గాలి వాటం మార్చేశాడు. వర్షాన్ని దేవుడు అన్నాడు వడగండ్లుగా మార్చేశాడు. వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, అరే దేవుడు అంటే సూర్యుడు అనుకున్న సూర్యుడు మోసే మాట అంటున్నాడేంటి? సూర్యుడి మీదకి మోసే చెయ్యితే సూర్యుడు మాయమైపోయాడు. గాలిని మోసే చెయ్యితే గాలి ఆగిపోయింది. నది మీద మోసే కర్రెచ్చి కొడితే నదంతా రక్తంగా మారిపోయింది. మన దేవుళ్ళు అనుకుంటున్న వారు మోసే మాట పెట్టినారంటే మరి మోసే మాట పెట్టండి. మోసే మన దేవుళ్ళ కన్నా గొప్పోడంటే గొప్పోడే. మోసే గొప్పోడైతే మరి మోసే నమ్మిన దేవుడు ఇంకా గొప్పోడు అన్న ఆన్సర్ వారికి తెలియని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఐగుప్తీల పిరమిడ్లు మొత్తం కదిపి పాడేశాడు. ఎప్పుడైతే వీళ్ళు బెంబేలు ఎత్తిపోయారో ఇది కల్లారా చూశాడు. ఇక లాస్ట్ ఫైనల్ ఈవెంట్ అంటే, ఇక చివరి అద్భుతం ఏంటంటే తొలి సంతానాన్ని చంపేశాడు. ఆ తొలి సంతానం ఎవరు? ఐగుప్తీల తొలి సంతానం. సింహాసనం మీద ఉన్న ఫరో సంతతి మొదలుకొని సామాన్యుల ఐగుప్తీ సంతానం వరకు చనిపోయారు. ఈ ఐగుప్తీల సంతానాన్ని చంపేసింది ఎవరంటే మరణదూత. ఎవరు? మరణదూత. ఈ మరణదూత ఐగుప్తీలను చంపడమే కాదు, అసలు మరణదూత ఇశ్రాయేలును కూడా చంపేయాలి. మీరు ఇంటికి వెళ్ళాక యెహెజ్కేలు 20వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే ఐగుప్తీలు ఎన్ని ఎక్కిరించిన పనులు చేశారో ఇశ్రాయేలు కూడా అలాగే
ఎక్కిరించే పనులు చేశారు. ఐగుప్తీయులు నైలు నదికి దండం పెట్టారు, ఇశ్రాయేలు దండం పెట్టారు. ఐగుప్తీయులు సూర్యుడికి మొక్కారు, ఇశ్రాయేలీలు సూర్యుడికి మొక్కారు. ఐగుప్తీయులు కుక్కకి, నక్కకి, ఎద్దులకి, మనుషుల బొమ్మలకి, ఫరోకి వంగొంగి దండాలు పెట్టారు. ఇశ్రాయేలు కూడా అదే ఆరాధన చేశారు. కానీ వాళ్ళని చంపిన దేవుడు వీళ్ళని ఎందుకు చంపలేదంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి చెప్పండి మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చిన వీళ్ళకి ఒక రాయితీ ఇచ్చాడు. ఆ రాయితీ ఏంటంటే, మీ మీదకి మరణదూత రాకూడదంటే మీరు ఒక గొర్రె పిల్లని తెచ్చుకుని దాని రక్తాన్ని ఒలికించి అడ్డు కొమ్ముకి నిలువు కొమ్ముకి రాసి ఆ రక్తం వెనకాల మీరు దాక్కుని ఆ గొర్రె పిల్ల మాంసాన్ని బుధిస్తే మిమ్మల్ని ఏమీ చేయనన్నాడు. ఆ రాత్రికి రాత్రి వీళ్ళ గొర్రె పిల్లని తెచ్చి ఆ రక్తాన్ని పూసి వాళ్ళ దారబొమ్మ కొమ్ముల గుమ్మాలకి పూసిన తర్వాత వాళ్ళు వెనక్కి పోయి దాక్కుంటే రాత్రికి రాత్రి మరణదూత వాళ్ళని దాటిపోతే అదే నైట్ వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఎవరిని? ఇశ్రాయేలుని. ఎప్పుడైతే ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చాడో వీళ్ళు వస్తున్నప్పుడు దేవుడు అన్నాడట, చెమట పట్టకుండా మీకు స్వతంత్రం ఇచ్చా అంటున్నాడు దేవుడు. అంటే ఏ దేశానికి స్వతంత్రం రావాలన్నా యుద్ధాలు చేయకుండా స్వతంత్రాలు వచ్చాయా? మన దేశంలో చరిత్ర చదువుకున్న పిల్లలకు మీకు తెలియాలి. అతివాదులు మితవాదులు అంటే హిస్టరీలో తెలుసుగా. కరోనా బ్యాచ్ అయితే తెలియదు. నా మాట అర్థమవుతున్నాయి. అతివాదులు అంటే ఎవరు? అతివాదులు అంటే భూమి మాది, కష్టం మాది, మా పితరులు పుట్టిన నేల ఇది, మీరెవర్రా మమ్మల్ని పరిపాలించడానికని గట్టిగా ఎదురుతీగును మాట్లాడేవారిని అతివాదులు అంటారు. ఆ జాబితాలోకి వచ్చింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే మనం మన్యం ద్వారా ఎవరు చెప్పండి, అల్లూరి సీతారామరాజు. వీళ్ళని అతివాదులు అంటారు. మితవాదులు అంటే ఎవరు చెప్పినా, బాబు భూమి మాది, కష్టం మాది, మీరు మమ్మల్ని పరిపాలించేలా తొక్కేయడం కరెక్ట్ కాదు, మీరు వెళ్ళే వరకు మేము అన్నం తినమని ఉప్పు సత్యాగ్రహం చేశారు చూసారా గాంధీ తాత, వాళ్ళని మితవాదులు అంటారు. అంటే మితవాదులు అంటే మితంగా ఉండేవారు, అతివాదులు అంటే ఎదురు తిరిగి ఫైట్ చేసేవారు. మీరు గమ్మత్తుని చెప్పిన మితవాదులు చనిపోయారు, అతివాదులు చనిపోయారు. ఇలాంటి మహానుభావులు ఇద్దరు చనిపోతే కానీ మన దేశానికి స్వతంత్రం రాలేదు. ఇది మీకు అర్థమైతే ఈ దేశమే కాదు, మీరు ఏ దేశ చరిత్రని మీరు చదవండి, ఎవరో ఒకరు ముఖ్యమైన వాళ్ళు చనిపోతే కానీ దేశాలకు స్వతంత్రం వచ్చిందా? కానీ ప్రపంచంలో విచిత్రమైన స్వతంత్రం వచ్చిన ఒకే ఒక్క దేశం అప్పుడు ఇజ్రాయెల్ దేశం. నాకు తెలిసి ఈ ఫ్యామిలీ ఇజ్రాయెల్ దేశంలో ఉందనుకుంటా. ఆ ఇజ్రాయెల్ దేశంలో విచిత్రమైన స్వతంత్రం వచ్చింది. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి. ఎలా వచ్చింది? వాళ్ళకి కత్తి పట్టలేదు, సుత్తి పట్టలేదు, వాదన చేయలేదు, ఒకే ఒక్క రాత్రికి పండగ చేసుకున్నారు. ఆ పండగ పేరు పస్కా పండగ. ఆ పండగకి వాళ్ళ పాటలు పాడుకుని దేవుని చూస్తుంటే అలా రోడ్ల మీద నడిచొస్తే ఐగుప్తీలు అడ్డు చెప్పలేకపోయారంటే వాళ్ళకి చెమట పట్టకుండా, ఆయాసం రాకుండా స్వతంత్రాన్ని ఇచ్చి ఐగుప్తు నుంచి గెద్ద రెక్కల మీదకి తన పిల్లల్ని ఎలాగైతే ఎక్కించుకుంటుందో అలాగే మీకు చెమట పట్టకుండా, యుద్ధం చేయకుండా మిమ్మల్ని బయట తీసుకొచ్చింది. ఇందంతా మాకు ఎందుకు చేసా ప్రభు అంటే కాగా అన్నాడు. చూడండి అక్కడ ఏంటట, కాగా. కాగా అంటే ఏంటి? ఇదంతా నేను ఎందుకు చేశానంటే మీ పట్ల నాకు ఒక పర్పస్ ఉంది. ఏముంది ప్రభువా మా పట్ల నీకంటే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశాలు నాకు స్వకీయ సంపాద్యం అవుతారు. అంటే చెదిరిపోయిన దేశాలు. ఎప్పుడు చెదిరిపోయిన దేశాలు? చచ్చరియాలి నా చేతిలో చెప్పండి. చెప్పండి, ఎప్పుడు చెదిరిపోయారు దేశాలు? దేశాలు ఎప్పుడు చెదిరిపోయాయి తెలుసా? నోవహు జలప్రలయం తర్వాత జనాభా అంతా నిమ్రోదు అయాములోకి వెళ్ళారండి. ఆ బాబెలు గోపురం తెలుసుగా, తెలియాలి ఇవన్నీ మినిమం బేసిక్స్ మనకు బైబిల్లో. ఈ నిమ్రోదు యొక్క అయాంలోకి వెళితే దేవుడు చెదరగొట్టాడు, గుర్తుందా? ఈ చెదిరిపోయిన ఎక్కడెక్కడ చెదిరిపోయారు? నదీ ప్రాంతాలకు చెదిరిపోయారు, సముద్ర ప్రాంతాలకు చెదిరిపోయారు, కొండ ప్రాంతాలకు చెదిరిపోయారు, ఎడారి ప్రాంతాలకు చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన వాళ్ళందరూ దేశాలు అయ్యారు. చెదిరిపోయిన వాళ్ళందరూ ఎప్పుడైతే చెదిరిపోయారో దేవుడికి దూరం అయిపోయారు. ఈ దూరం అయిపోయిన ఈ మనుషులు రకరకాల భాషలు నేర్చుకున్నారు. అంటే ఆ తారుమారు అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ దేవుడు దగ్గర తెచ్చుకోవడానికి ఒక జాతిని కోరుకున్నాడు. ఆ జాతి పేరే ఇశ్రాయేలీయులు.
వాళ్ళకి చెబుతున్నాడు ఏమనంటే, ఐగుప్తి నుంచి మిమ్మల్ని ఎందుకు బయటికి తీసుకొచ్చానంటే, ఈ చెదిరిపోయిన దేశాలన్నీ మీ ద్వారా మళ్ళీ నా దగ్గరికి రావాలి. అలా రావాలి అంటే మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలి? నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించాలి. అప్పుడు ప్రపంచ దేశాలు మిమ్మల్ని చూస్తాయి. నా మాటలు అర్థమవుతున్నాయా? నా మాట వినాలి. ఇప్పుడు బాగా వినండి. దేవుని మాట వింటే ఏం జరుగుద్ది? కుటుంబాలలో, జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఏం అద్భుతం? దేవుడు అంటాడు ఏమని? నా ఆజ్ఞలు ఎవరైతే శ్రద్ధగా పాటిస్తారో మీ గుడారానికి ఏ తెగులు చేరదు. ఇది నిజమా కాదా? నా మాట అర్థమవుతుంది లేదు? నా మాట ఎవరైతే శ్రద్ధగా విని నా ఆజ్ఞ పాటిస్తారో వారికి ఆకాశ వాకిండ్లు చెప్పండి ఇప్పుతాను. అంటే ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు జాగ్రత్తగా, నిబంధన జాగ్రత్తగా పాటిస్తే పండే వ్యవసాయాలు బాగా పండుతాయి. కడుపును బిడ్డన బిడ్డలు కలిసి వస్తారు. ఆరోగ్యాలు బాగుంటాయి. ఆయుస్సు బాగుంటుంది. ఏ పని చేసినా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇదంతా ఎప్పుడవుతుందంటే నా మాట విని నిబంధన అంటే నా వాక్యాన్ని పాటిస్తే ఇదంతా జరుగుద్ది. ఎప్పుడైతే మీరు పంటలు పండిస్తున్నప్పుడు అందరికీ వంకాయలు ఎంతెంత ఉంటాయి, కానీ మీ వంకాయలు చెప్పండి పొట్లకాయ ఎంత ఉంటాయి. అందరూ బాగా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు, వాళ్ళని అడగండి కావాలంటే. అందుకే ఆ దేశం పేరు పాలు తేనెలు ప్రవహించు కానాను భూభాగం. అంటే అందరి వ్యవసాయాలు వేరు, మీ వ్యవసాయాలు వేరు అవుతాయి. ఎందుకు? మీరు నా నిబంధన పాటించి నా ఆజ్ఞ జాగ్రత్తగా పాటిస్తే పాలు తేనెలు ప్రవహిస్తే జాగ్రఫికల్గా ఎలా ఉంటుందో అంత సమృద్ధి మీకు ఇస్తాను. అలాంటి వాగ్దానం ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇలా పండుతున్నప్పుడు ఇతర దేశాలు చూస్తే ఇదేంటి, మేము వ్యవసాయాలు చేస్తున్నాం, మాకు అంత దిగుబడి రావట్లేదు, మేము పిల్లలు కంటున్నాం, మా పిల్లలంతా యాక్టివ్గా మెమోరీలు అంత లేదు, వాళ్ళకి అంత ఐకాన్ లెవెల్స్ వాళ్ళకి పెరగట్లేదు. కానీ మీరు ఎడారి భూభాగంలో రాళ్ళలో రప్పల మధ్య ఎంత బంగారాన్ని మీరు ఎలా పండించేస్తున్నారు? మాకు వ్యవసాయ శాస్త్రాలు మాకు తెలుసు, నీటిపారుదల మాకు ఉంది, అన్నీ మాకున్నా మీరెంత బాగా వ్యవసాయాన్ని పండించి ఎంత బాగా అభివృద్ధి ఎలా చేస్తున్నారంటే అప్పుడు ఇశ్రాయేలు ప్రపంచ దేశం చెప్పాల్సిన మాట ఏంటి చెప్పనా? మా దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడని ప్రపంచ దేశాలు చెప్తాప్పుడు వాళ్ళు అడుగుతారంటే మీ దేవుడే మీ ఎదుగుదలకు సీక్రెట్ అంటే అవును అని చెప్తారు. మరి మాకు కూడా అలా వ్యవసాయాలు పిల్లలు అభివృద్ధి మాకు జరగాలంటే మేము ఏం చేయాలని వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు చెప్పాల్సిన సువార్త ఏంటంటే మేము నమ్మిన దేవుణ్ణి మీరు కూడా నమ్మండి అని చెప్పి దేవుడి దగ్గరికి తీసుకురావాలి. ఇది వాళ్ళ పర్పస్, గుర్తుపెట్టుకోండి. నా మాట్లాడుతున్నా ఇలా తీసుకురావాలి. ఇది చేయడానికి దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఇంత ఆశ్చర్యకరమైన కార్యాలు మీ భూముల్లో బతుకుల్లో జరగాలి అంటే ముందు మాట శ్రద్ధగా విని నా నిబంధన పాటించాలి. అప్పటికి 19 అధ్యాయానికి వాళ్ళ చేతుల్లో నిబంధన ఉందా చెప్పండి? లేదు. అప్పటికి నిబంధన లేదు. ఆ పుస్తకం పేరేంటి? ఇప్పుడు మనం చదివింది ఏంటది? నిర్గమాకాండం. ఇప్పుడు అడుగుతున్నాను, నిర్గమాకాండం అంటే ఏంటి? ఒక ఆవిడ అంది నిర్గమాకాండం అంటే నిర్గమాకాండం అని అంది. సాగదీయడం కాదమ్మా అని అడుగుతున్నాను. నిర్గమాకాండం అంటే ఏంటి? ఎక్సోడస్ అనక నిర్గమాకాండం అంటే ఏంటి? నిర్గమాకాండం అంటే చెప్తున్నాను. నిర్గమాకాండం అంటే నిర్గమము. ఇది బస్ స్టాండ్లోని ఎయిర్పోర్ట్లో ఉంటుంది చూసారా? నిర్గమం అంటే బయటకు వచ్చేదాన్ని నిర్గమం అంటారు. ప్రవేశము నిర్గమము. ఇది మీకు అర్థమైందా? అంటే ఇశ్రాయేలుల ఐగుప్తి నుంచి వచ్చిన చరిత్ర ఈ పుస్తకంలో ఉంటుంది కనుక దాని పేరు నిర్గమాకాండం. ఎర్ర సముద్రం దాటి వచ్చారు కనుక ఆ చరిత్ర ఈ పుస్తకంలో ఉంటుంది కనుక ఈ పుస్తకం పేరు నిర్గమాకాండం. బాగా వినండి. యోర్దాను దాటారు కనుక ఆ చరిత్ర ఎక్కడ ఉంటుంది కనుక దాని పేరు నిర్గమాకాండం. ఫరో అధికారాన్ని దాటించారు కనుక అంటే పస్కాను దాటారు, మరణాన్ని దాటారు, గవర్నమెంట్ దాటారు, సముద్రాన్ని దాటారు, ప్రమాదాన్ని దాటారు. ఈ దాటొచ్చే సంగతులన్నింటినీ పాస్ అవర్ అనే ఒక పుస్తకం ఉంది చూసారా? ఈ దాటొచ్చే వైనాలన్నీ ఈ పుస్తకంలో ఉంటాయి కనుక దాని పేరు నిర్గమాకాండం. ఇప్పుడు బాగుందండి. దాటి వచ్చారు, సరిగ్గా ఒక ఏరియాకి వచ్చేసరికి ఆగిపోయారు. ఆ ఏరియాకి వచ్చేసరికి ఆగిపోయారు కదా, దేవుడే ఆపేశాడు. ఆ ఏరియా పేరేంటంటే సీనాయి ద్వీపకల్పం అంటారు. సీనాయి భూభాగం అంటే సీనాయి పర్వతం చదువుతాం చూసారా? ఆ ఏరియాకి వచ్చారు. సరిగ్గా ఏరియాకి వచ్చేసరికి పబ్లిక్ని ఆగమని ఈ పెద్ద మనిషిని పైకి రమ్మన్నాడు. ఎవరిని?
మోసేరు. ఎందుకు? నా నిబంధన పాటించాలంటే మీ అందరికీ ఏముండాలి? నిబంధన ఉండాలి. అప్పటికి వీళ్ళకి నిబంధన ఉందా? లేదు. అప్పటి వరకు వీళ్ళ నిబంధనలు ఏంటి? ఐగుప్తిలో నిబంధనలే వీళ్ళ నిబంధనలు, ఐగుప్తిల ఆజ్ఞలే వీళ్ళ ఆజ్ఞలు. ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చారు కనుక వీళ్ళకి చట్టం ఉండాలి, నిబంధనలు ఉండాలి, ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ నిబంధనలన్నీ కొనసాగాలి. ఇవన్నీ సాగాలి అంటే వీళ్ళకి సిస్టమేటిక్గా ఒక రాజ్యాంగం లాంటిది ఉండాలి. ఆ రాజ్యాంగాన్ని రాసి ఇవ్వడానికి దేవుడు ఈ మనిషిని 40 రోజులు పైకి రమ్మన్నాడు. ఎవరిని? మోసేని. అర్థమవుతుందిగా? అర్థమైన చూడండి, చివరికి కానీ అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆ పైకి వెళ్ళాడో, ఆ పైకి వెళ్ళిన తర్వాత 40 రోజులు దేవుడు మోసేతో మాట్లాడాడు. బాగానండి. ఆ టైంలో మోసేతో దేవుడు అంటాడు, కొన కూడా ఎవడిని తాకొద్దని, తాకాడో చస్తాడు. అందరూ పరిశుద్ధంగా ఉండాలి, స్త్రీల దగ్గరకు పోకూడదు, ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన వాక్యం కిందకు వచ్చేంత వరకు ఎవరు ఎవరిని అపవిత్రమైన కార్యాలకి గురి కాకుండా చూసుకోవాలి. అంతకాలం అక్కడ ఉండమను, నువ్వు పైకి రాని. 40 రోజులు మాట్లాడుతున్నా. ఆ మాట్లాడుతున్నప్పుడు మీరు ఇంటికి వెళ్ళక చదవండి. వాతావరణం ఎలా ఉందంటే ఒక్కసారి చదువుదాం. ఒక్కసారి ఇదే 19వ అధ్యాయం 16వ వచనం చూడండి. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ సీనాయి పర్వతం మీద ఉరుములు, మెరుపులు, చాంద్రమేఘములు, బోర యొక్క మహాధ్వని కలగగా పాలెములోని ప్రజలందరూ వణికిపోయారు. దేవుని ఎదుర్కొంటకు మోసే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతం దిగువ నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీద దిగి వచ్చినందున అదంతయు దోమమయ్యుండెను. దాని దోమము కొలిమి దోమ వల్ల లేచను. పర్వతం అంతయు మిక్కిలి కంపించిపోయిను. స్టిల్ నౌ, ఎప్పటికీ సీనాయి పర్వతం దాని జాడలు ఎప్పటికీ ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళని అడగండి, చెప్తా. ఆ పైకి వెళ్ళాలంటే, పైకి పోవాలంటే చుక్కలు కనబడితే అంత కష్టం. ఆ పైకి పోవాలంటే అలాంటి పర్వతం అంట గజ 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 వణికిపోయిందంట. ఆ పర్వతం మీదకి దట్టమైన మేఘాలు, ఉరుములు, మెరుపులు, పెలమని భయంకరమైన శబ్దాలు, బోర వంటి శబ్దాలు, ఇలాంటి శబ్దాల మధ్య దేవుడు గంభీరంగా మధ్యకొచ్చాడట. ఆ గంభీరంగా దేవుడు మధ్యకొచ్చి మోసేతో డిస్కషన్ చేస్తున్నాడు. బాగానండి. ఈ మెరుపుల మధ్య, చీకటి మధ్య, ఉరుముల మధ్య పర్వతం అలా ఊగుతుంటే అలాంటి వాతావరణంలో మోసే దేవుడితో మాట్లాడుతున్నాడంటే మోసేది గట్టిగుండే. గుర్తెట్టుకోండి. కాదా? నువ్వు నేనైతే ఏం చేద్దాం? చీకటికి భయపడి చచ్చిపోతాం మనం, కాదా? ఒక ఆయన 2nd ఫ్లోర్ వేసాడట, నైట్ టైం పైకి వెళ్ళడంట. 2 అంతస్తు గీడి కట్టుకుని అంతస్తు గీడి వెళ్ళడంట నైట్లు. భయం, చీకటి అంటే భయం, బొద్దికలంటే భయం, అన్ని భయం. కానీ మోసే ఉరుముకి భయపడలేదు, మెరుపుకి భయపడలేదు. దేనికి భయపడదు? దేవుడికి తప్ప. మనిషి చెప్పండి, దేనికి భయపడ్డా వెళ్ళాడు, మాట్లాడుతున్నాడు. సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయండి, వీళ్ళిద్దరు సీరియస్గా 40 రోజులు మాట్లాడుకుంటే దేవుని మహిమే, దేవుడే వచ్చి 40 రోజులు మోసేతో మాట్లాడితే ఏం మాట్లాడుంటాడు? ఇప్పుడు దేవుడి నైట్ నాతో మాట్లాడాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుందండి? ఏం మాట్లాడుంటాడు? మీకు ఆశ ఉంటుందా ఉండదా? మిమ్మల్ని అడుగుతున్నాను. 40 రోజులు మోసేతో దేవుడు మాట్లాడితే ఏం మాట్లాడుంటాడు? అనేక విషయాలు మాట్లాడి ముఖ్యమైన 10 మాటలు మాట్లాడాడు. ఆ 10 మాటలు ఏంటంటే 10 ఆజ్ఞలు. ఏంటవి? 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ తెలుసా? అబద్ధం ఆడొద్దు. ఏంటది? ఇప్పుడు అడుగుతున్నాను. పెలమని మెరుపుల మధ్య వచ్చి, తగమని దట్టమైన మేఘాల మధ్య వచ్చి, ఇంత గంభీరంగా దేవుడు ప్రత్యక్షమై ఏం మాట్లాడాడండి? అబద్ధం ఆడొద్దండి. ఏంటి ఇది చెప్పడానికి? మీకు అర్థమైంది లేదు. ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను అమెరికా నుంచి వచ్చాను అనుకోండి, ఎలా ఉంటుందండి బిల్డప్? చెప్పండి. నేను ఇవ్వకపోయినా మీరు ఇస్తారా ఎవరా? నా కారు ఎయిర్పోర్ట్కి వస్తుంది రాదా? నా కారు ముందు ఒక కారు ఉంటుంది, వెనక ఒక కారు ఉంటుంది. అక్కడి నుంచి ఇలా వస్తాం. నన్ను దించే ముందు బాడీ గార్డులు ఉంటారు, 1000 రూపాయల బ్యాచ్. వాళ్ళు ఉంటారు. సిగ్గులు లేవు, ఎమ్మెల్యేలాగా యాక్ట్ చేస్తున్నారు చాలామంది పాస్టర్లని.
అలాంటి పాస్టర్లు పిలవకండి, మళ్ళీ చెప్తున్నాను. నేను చర్చిలో పిల్లల్ని 1000 రూపాయలు ఇచ్చి పెట్టుకుంటున్నారు, చాలా పాపం. మళ్ళీ చెప్తున్నా, అలాంటి తమ్ముళ్ళని అక్కడ పెడితే ఆ బాడీ గార్డ్స్ ఎవరైతున్నారు, వీళ్ళు బాడీ ఉండదు ఏముండదు, వాళ్ళ బాడీ గార్డులు, ఆ బాడీ గార్డులు ఎవరైతున్నారు వీళ్ళు హడావుడి చేస్తారు. వీళ్ళకి మళ్ళీ ఒక సూటు ఒక బూటు వేస్తారు. మొన్న 500 పెంచమన్నారంటే వీళ్ళందరినీ ఆ కురగోళ్ళని పెట్టుకుంటాడు. పాపం అమాయకులు తమ్ముళ్ళు కనుక వాక్యం తిరిగాక ఆ పెట్టుకుంటే వాళ్ళు ఇతను తీసుకొస్తారు, ఎమ్మెల్యే గారిని తీసుకొస్తారు. అక్కడ డోర్ నేను తీస్తారు, మన చెయ్యి రూపాయలుగా తీస్తారు. అక్కడ ఈ తలక మాసం పనులు అన్నీ చేస్తారండి. ఆ డోర్ తీస్తారు. నా వాటర్ బాటిల్ నేను మోస్తారు. నా బైబిల్ నేను మోస్తారు. నా షూ నేను తీసుకోను చెప్పండి, తీస్తారు. ఇక్కడ కుర్చీలో కూర్చున్నప్పుడు నన్ను కూర్చొనివ్వరు, ముందు ఆ కచ్చి పెట్టి ఆవిడ తుడిచేస్తారు. అవన్నీ చేస్తారు, ఎంత అడావిడి చేస్తారు, ఎంత పొడుగు నాకు సాగదీస్తారు. ఇలా చెప్తారు. ఈ బాడీ గార్డ్లు వస్తున్నప్పుడు ఎంత బిల్డప్, తప్పుకోండి, మీకు ఎవడడ్డు, మీకు మీరే అడ్డు, మీకు ఎవడన్నారు అడ్డు, మీకు మీరే అడ్డు. అబద్ధం బాడీ గార్డులు మళ్ళీ వాటర్ బాటిల్ ముందు ఇది మాది అల్లా అనుకుంటారు, అనుకోరా? ఎక్కడి నుండో వచ్చినాడు అందుకుంటున్నవాడు. అలాంటి ఆయన వచ్చి, అంత పెద్ద ఆయన వచ్చి అబద్ధం ఆడొద్దనే చిన్న విషయం చెప్తున్నాడంటే జనాలు బాగున్నట్ట బాలేనట్ట? బాలేదు నడుతున్నాను. పెద్ద ఆయన వచ్చి చిన్న విషయాలు కూడా చెప్తున్నాడంటే పరిస్థితి బాగున్నట్ట బాలేనట్ట? ఇది కూడా చెప్పించుకుంటున్నారంటే బాగున్నట్ట బాలేనట్ట? బాలేదు అంటే అబద్ధాలు ఆడినా తప్పు కాదనుకునే ఫీలింగ్లు ఉండే భక్తులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఇంకా మాట చెప్పనా, పెద్దలు అబద్ధాలు ఆడేస్తారు, సేవకులు అబద్ధాలు ఆడేస్తారు, వర్షిప్ చేస్తున్న పెద్ద మా అబద్ధం ఆడద్ది, అబద్ధాలు ఆడేది నడుతున్నాడు. అబద్ధాలు డెడ్ ఈజీగా ఆడేస్తారు. ఆడేసి ఏమంటారు తెలుసా? సందర్భాన్ని బట్టి దేవుడు అబద్ధాలు ఆడినా చెప్పండి క్షమించేస్తాడు. ఎక్కడుందమ్మా అని అడుగుతున్నాడు. నేను అడుగుతున్నాను, అబద్ధాలు ఆడుతుంటే ఇవి తప్పు అనిపించలేదు, తప్పనిపించలేదు. కొంతమంది మీరు చూడండి, సినిమాకి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారంటే సినిమాకి వెళ్ళకూడదని అందరికీ తెలుసు, వెళ్ళొచ్చా అని అడుగుతున్నావు అంటే అది కూడా ప్రశ్నగా అడుగుతున్నావు అంటే నువ్వు బాగున్నట్టా బాలేనట్టా? నీ ప్రశ్న చెప్తున్నావు తగలడిపోయావని. అబద్ధాలు ఆడొచ్చు అంటున్నావంటే ఈ లోకం అబద్ధాలు తప్పు కాదనుకుంటుంది, అందుకే ఈజీగా అబద్ధాలు ఆడతారు. లోకంలో తీర్పులు ఎలా ఉంటాయో తెలుసా? పెదరాయిడు తీర్పులు అంటారు తెలుసుగా, పెదరాయిళ్ళు చిన్నరాయిళ్ళు చిన్నప్పుడు చూసాంగా ఈ మోతుబరి తీర్పులన్నీ. ఆ పెదరాయిడు తీర్పుల్లో చిన్నప్పుడే చూడండి, ఇప్పుడు చూడకండి, అప్పుడు చూసినప్పుడు చెప్తున్నాం. అందులో తీర్పు ఉంటుందో, తీర్పు ఏంటంటే ఆ పెదరాయిడు తీర్పుల్లో పెదరాయిడు చెప్తాడు ఏమనంటే, యారా ఎందుకు చేస్తావు దొంగతనం అనగానే అప్పుడు ఈడు అంటాడు ఆకలి వేసింది అయ్యా అన్నాడంట. అప్పుడు వెంటనే పెదరాయిడు అంటాడు తప్పు నీది కాదురా చెప్పు, ఆకలిరా అనగానే అప్పుడు అన్నాడట ఆకలితో కూడా కాదురా, ఆకలి పెట్టినా చెప్పండి, మొత్తం మీద ఎవరి మీద గంటేశారండి? వీడికి ఆకలి వేసిందని దొంగతనం చేసాడట, అందుకు తప్పు ఈడిది కదంట. ఆకలిలో దొంగతనాలు చేసినా తప్పు కాదు, ఆకలికి వ్యభిచారాలు చేసినా తప్పు కాదు, భర్త లేక బతకలేక ఈ తప్పులు చేస్తున్నామన్నా తప్పు కాదు. ఈ లోకం చెప్పే పనికి మాలిన తీర్పులు కాదా నడుతున్నాను. పోన్లండి మరి ఏం చేస్తామండి, ఆడి మగాడు ఇదో తీర్పు. పోన్లండి ఏం చేస్తాం, భర్త లేడు ఇదో తీర్పు. పోన్లండి ఏ సుఖం లేదు మరి ఏం చేస్తాం ఇదో తీర్పు. అబద్ధం ఆడుతున్నాడు, పోన్లండి ఏదో ఆడాడు అబద్ధం, ఏటి పోనీలే. పెదరాడి తీర్పు ఏంటి తెలుసా? పెదరాడి తీర్పులు ఆకలేసిందనంట, ఈడు ఆకలేసిందని దొంగతనం చేశాడు, అంతకంట పెదరాడికి క్షమించి ఆకలి దేవుడు పెట్టుకున్నాడు, దేవుడిని అడుక్కున్నానంట. దేవుడు తీర్పు అని చెప్పనా, నీతి కొరకు అవసరమైతే ఆకలి దప్పులతో చచ్చిపో తప్ప ఆకలి కోసం నీతి తప్పావో నీకు నీ పెదరాయిడికి ఉప్మా అయిపోద్దని చెప్పింది బైబిల్, గుర్తెట్టుకో.
నువ్వు ఆకలితో అవసరం చచ్చిపో, అబద్ధాలు ఆడుకో. ఆకలేస్తా నీతికి పడి చావు. కాకిలతో ఏలియాని పోషించిన దేవుడు నమ్మితే నిన్ను కూడా పోషిస్తాడు. ఇది నువ్వు నమ్ము. ఏదో ఒక విధంగా దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. బయటికి పోయి కష్టపడి 100 రూపాయలని ఇస్తాడు. ఇదేం చేయకుండా అబద్ధాలు ఆడి ఒళ్ళమ్ముకుని బతుకుతా అంటే ఊరుకుంటాడా? చంపి పడేస్తాడు. ఏమనుకుంటున్నావు? ఆయన వద్దన్నాడంటే వద్దు, అబద్ధం ఆడొద్దన్నాడంటే ఆడొద్దంతే. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వేరొక మాట వచ్చిందో అది దుష్టుని మాట. అందుకు దేవుడు అన్నాడు అబద్ధాలు ఆడొద్దు. ఎందుకు చెప్తున్నారు తెలుసా? వీళ్ళ ఐగుప్తులు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు ఉన్నారు. ఈ 430 సంవత్సరాలు అక్కడ అబద్ధాలు ఆడిన తప్పు కాదు, దొంగతనాలు చేసిన తప్పు కాదు, ఎక్కువ మంది భార్యలు చేసుకున్న తప్పు కాదు, వ్యభిచరించిన తప్పు కాదు, పొరుగోడిది లాక్కున్న తప్పు కాదు. ఇలాంటి తప్పులు కానీ తప్పుడు ప్రపంచంలో బతికొచ్చిన వీళ్ళకి ఏది తప్పో చెప్పాలంటే వీళ్ళకి రాజ్యాంగం ఉండాలా వద్దా? ఆ రాజ్యాంగం పేరే 10 ఆజ్ఞలు. ఆ రాజ్యాంగం పేరే బైబిల్ శాస్త్రీయ భాషలో ధర్మశాస్త్రము అంటారు. ఇంకా మీకు అర్థం కావాలంటే పాత నిబంధన అంటాడు. ఈ నిబంధన ఇచ్చి ఏమన్నాడంటే, ఎందుకు మిమ్మల్ని బయటికి రప్పించానంటే నా మాట శ్రద్ధగా విని నా నిబంధన మీరు పాటించాలి. ఏ నిబంధన? అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించొద్దు, ఎదుటోడు దోసుకోవద్దు, ఆశించొద్దు, నేను తప్ప వేరొక దేవుడికి మీరు మొక్కొద్దు, ఇస్రాయేలు దినం పాటించాలి. ఇవి మీరు పాటించాలని ఇస్తే వీళ్ళు పాటిద్దామని అనుకున్నారు, పాటించలేమని చేతులు ఎత్తేసారు. ఎందుకు పాటిద్దాం అనుకున్నారు, ఎందుకు పాటించలేమని చేతులెత్తేసారంటే వాళ్ళే కాదు మనకిచ్చిన పాటించాలి. అదేంటండి అబద్ధాలు ఆడకుండా ఉండలేమంటే నేను అడుగుతున్నాను, ఆ రోజు మనం ఉన్నా ఉండలేము. ఆ రోజు మనం ఉన్నా ఆశించకుండా ఉండలేము అని అడుగుతున్నాను. ఎందుకు మనం ఇలా ఉండలేమంటే మనం ఇద్దరు నుండి వచ్చాం. ఆ ఇద్దరు ఎవరు చెప్పండి? ఆదాము అవ్వ. వీళ్ళు బాగున్నప్పుడు పుట్టామా, వీళ్ళ ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత పుట్టామా చెప్పండి? బాగున్నప్పుడు పుట్టలేదు, పాడయ్యాక పుట్టాం. వాళ్ళు డిస్టర్బెన్స్ అయ్యారు, సగం మంచి సగం చెడు. అంటే మనిషి ఎప్పుడు చూడండి పూర్తిగా మంచోడు కాదు, పూర్తిగా చెడ్డోడు కాదు. ఈ డిఎన్ఏ లేదా ఈ నేచర్ ఎలా వచ్చిందంటే వాళ్ళకి పుట్టాం. చదువుకున్న పిల్లలు అక్కడక్కడ కనబడుతున్నారని మీకు చెప్తున్నాను. ఎవడన్నా కోతి నుంచి మనిషి వచ్చాడంటే అది తప్పుడు పాఠం. అందుకే ఈ మధ్య గవర్నమెంట్ తీసింది తెలుసా? థియరీ వేరు, గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే తర్వాత నన్ను అడగండి. థియరీ వేరు, యూనివర్సల్ లా వేరు. మనం పుట్టింది కోతికి కాదు. ఎవరికి చెప్పండి? ఆదాము అవ్వలకే పుట్టాం. ఒకవేళ కోతులు అయితే మోరల్ ఆర్గ్యుమెంట్ అని మా చర్చిలో చెప్పాను, సబ్జెక్ట్ వినండి. వీలైతే మీరు మోరల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే కొట్టండి, మీకు చూపిస్తుంది. మోరల్ ఆర్గ్యుమెంట్ అంటే కొన్ని ఆర్గ్యుమెంట్ చూడండి, నైతిక విలువలు ఉంటాయి చూస్తారా? ఆ నైతిక విలువలు, ఎదుటోళ్ళని ప్రేమిస్తాం. ఈ గుండెకి ప్రేమ కావాలి తెలుసా? భార్యకైనా, భర్తకైనా, లవర్కైనా, ఎవరికైనా, ఎదుటి స్నేహితుడికైనా, తల్లిదండ్రులకైనా లవ్ ఉండాలి. ఆ లవ్ ఎలా వచ్చింది? అది స్టార్టింగ్ నుంచి ఈ ఈ ఏదైతే కోతులు తీరి ఉందో చూసారా, ఇది మొదటి నుంచి లేదంటే మధ్యలో వచ్చేట. మధ్యలో వచ్చినట్టు ఆధారాలు ఎక్కడున్నాయి? ఒకవేళ కోతులకి మధ్యలో నుంచే ప్రేమించడం, ద్వేషించడం, గొడవలు పెట్టుకోవడం ఇవన్నీ మధ్యలో వచ్చుంటే మరి చాలా కోతులు ఉన్నాయి. ఈ మధ్య వాటికి ప్రేమ ఎందుకు రావట్లేదు? ఈ మధ్య బాగా చదువుకుని ఎందుకు రాజ్యాంగం రాసుకోలేదు? అది నా మాట అర్థం. అందుకే తప్పుడు థియరీ, అది తప్పుడు థియరీ. ఆర్గ్యుమెంట్కి, మోరల్ ఆర్గ్యుమెంట్కి నిలబడిన ఫేక్ డార్విన్ థియరీ. మనం పుట్టింది ఇద్దరికి పుట్టాం. ఆ ఇద్దరు ఎవరో తెలుసా? ఆదాము అవ్వ. ఆదాము అవ్వ. ఈ ఆదామవ్వలకి మనం పుడితే మీరు జాతకం వినండి, ఈ ఆదామవ్వలకు పుట్టిన తర్వాత వీళ్ళు పతనం అయిపోయి పుట్టారు. పూర్తిగా మంచి కాదు, పూర్తిగా చెడు కాదు. అలాంటి వారికి మనం పుట్టాం. వాళ్ళ ముందు బాగానే ఉన్నారు, ఆ తర్వాత డిస్టర్బెన్స్ అయ్యారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ బుద్ధులు మనకు వచ్చాయి. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ బుద్ధులు మనకు ఉన్నాయని మీరు ఎలా చెప్పగలరంటే నేను చెప్తాను వినండి. ఎప్పుడైనా మీరు గమనించండి, చిన్నపిల్లలు ఎప్పుడైనా ఫెయిల్ అయిపోయిన తర్వాత మీరు అడగండి, ఎరా నెలకు 10,000 కడుతున్నాం ఫీజు ఎదవా, అన్నీ తినేసి ఫెయిల్ అయిపోయి దొంగ ఎదవా అని తిట్టండి. ఆ తిట్టిన తర్వాత నెలకు మళ్ళీ నీకు నెలకి ఏడాదికి ₹1,00,000 కడుతున్నావు, అన్నీ తిని నీకు బస్సు, బ్యాగ్, మళ్ళీ యూనిఫామ్ అంతా నాశనం చేసి పడేస్తామని తిడితే ఆడు అంటాడు, ఈసారి బాగా చదువుకుంటారు మమ్మీ అండో. ఏమంటారు చెప్పినా? నేనే కాదు, ఆడు ఫెయిల్ అయిపోయాడు అన్నాడు. ఈ మాట ఎక్కడో విన్నాం చెప్పండి. ఏదేను తోట,
ఆదాముని అన్నాడు, ఎందుకు ఫెయిల్ అయ్యావంటే ఆదాం ఎవరైపు చూపించాడు చెప్పండి? అవ్వేపు. అవ్వెందుకు ఫెయిల్ అయ్యావంటే అవ్వ ఎవరైపు చూపించింది చెప్పండి? ఈ బుద్ధులు మన పిల్లల్లో కనబట్లేదా? మీరు ఇంకా బాగా ఆలోచించండి. మీ పిల్లల ముందు ఇంకో పిల్లల్ని ఎత్తుకోండి, వాళ్ళని దించే వరకు వీళ్ళు దొల్లడం ఆపితే ఒట్టు. దీన్ని ఏమంటారు చెప్పనా? మీరు ఆ వయసుకి ముద్దుగా ఉంటుంది, కానీ అది పెరిగితే దాని పేరు ఏంటి చెప్పనా? అసూయ. దాని పేరు జలసి. జలసి గుర్తుపెట్టుకోండి. ఆ ఏజ్కే జలసి ఉంటుందా? ఆ వయసుకే నాది ఉంటుంది. పక్కింటికి ఆడుకోవడానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వస్తువులు తెచ్చేస్తున్నారు. వీళ్ళకి ఈ బుద్ధులు ఎలా వచ్చాయి? స్కూల్కి వెళ్ళి పెన్సిల్ తెచ్చేస్తారు, రబ్బర్ తెచ్చేస్తారు. వీళ్ళకి ఈ బుద్ధులు ఎలా వచ్చాయి? దొంగతనం మనం చెప్తాం చేయమని, వాళ్ళకి ఎలా వస్తున్నాయని అడుగుతున్నాను. అదే అంటున్నాను, మనిషికి సహజంగా కొన్ని ఉన్నాయా లేదా? అవి తెలుస్తాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ ఎలా వచ్చాయంటే వాళ్ళిద్దరికి పుట్టాం, అవి ఎదిగే కొద్దీ బయటపడతాయి. ఈ బుద్ధులు ఉండడం వల్ల మనిషికి ఆజ్ఞ పాటించాలనే ఉంటుంది, కానీ పాటించలేడు. నిలబడాలనే ఉంటుంది, కానీ నిలబడలేడు. మనకి చెయ్యాలనే ఉంటుంది, కానీ చేయలేం. చూడకూడదని అనుకుంటాం, చూడకుండా ఉండలేం. వినకూడదని అనుకుంటాం, వినకుండా ఉండలేం. అక్కడ ఉండకూడదని అనుకుంటాం, కానీ ఉండకుండా ఉండలేం. అంత బలహీనులు మనం. నా మాట అర్థమవుతున్నాయా? ఎంత బలహీనం అంటే మీకు ఎప్పుడో చెప్పాను, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక పెద్ద ఆయన పేషెంట్ వెళ్ళాడు, షుగర్ వచ్చేసిందని. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు ఏమనంటే, నీకు షుగర్ ఎక్కువైంది, ఇంకేది పడితే తినకు, ముఖ్యంగా లడ్డూలు తినకు, తింటే పోతావని డాక్టర్ గారు చెప్పారు. అప్పుడు ఈ పెద్ద ఆయన అన్నాడట, నాకు లడ్డూలు తిని అలవాట్లేదని నేను తిన్నానట. అన్న ఆయన డాక్టర్ గారు తినొద్దన్న దగ్గర నుండి చెప్పండి అది మనం ఏదైతే వద్దనుకుంటామో చెప్పండి అదే చేస్తాం. సినిమాలు చూడకూడదని ఎన్ని 31st నైట్కి దేవునికి వాగ్దానం ఇవ్వలేదండి? చూసే గాడిదలు ఉన్నారా లేదా చెప్పండి? ఉన్నాండి. మాట్లాడకూడదు అబద్ధాలు కూడా మాట్లాడతాం, చెయ్యకూడదు అనుకుంటే చేస్తాం, వినకూడదు అనుకుంటా వింటాం. ఇవన్నీ ఏంటో చెప్పిన నిలబడలేకపోతున్నాం. ఇప్పుడు చెప్పండి, ఇలా మేము ఎంత బలహీనులమని ఇశ్రాయేలుకి అర్థం అవ్వాలంటే చెబితే ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోవాలంటే మీరు పాటించలేరు, మేము పాటించలేకపోతామని వాళ్ళే ఒప్పుకోవాలి అంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలి చెప్పండి? ధర్మశాస్త్రం ఇవ్వాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరన్నా ఒప్పుకుంటాం, మనమన్నా ఒప్పుకుంటామా? ఇప్పుడు మనందరం ఉన్నామండి, మనందరం పాపాత్ములు అంటే మనం ఏమంటాం చెప్పినా? అవును ప్రభువా పాపాత్ములు అంటాం. అలా కాకుండా ఒకరిని పాపి లేవు పైకి పాపి మారం ఇంకా అంటే అప్పుడు ఆవిడ ఏమంటుందండి? నన్ను నువ్వు పెద్ద పుణ్యాతుడు మరి అంటదందా? అడుగుతున్నాను. అందరం కలిపి అయితే ఒప్పుకుంటాం, ఇండివిజువల్గా నేను పాపను అంటే ఒప్పుకుంటామా? అన్నోడి మీద గొడవాడతాం మనం. ఇది బాగోనండి. నువ్వు ఒప్పుకోం, నేను ఒప్పుకోం, ఇశ్రాయేలు ఒప్పుకోరంటే ఇప్పుడు ఒప్పుకోవాలి. మేము పాపులమని ఒప్పుకుంటే వాళ్ళకు ఒక విషయం అర్థం అవ్వాలి, మాకు పాటించాలనే ఉంది కానీ పాటించలేకపోతున్నాం, నిలబడాలనే ఉంది నిలబడలేకపోతున్నాం. పాటించకపోతే నిలబడకపోతే ఏం జరుగుతుంది ప్రభు అంటే అదే ధర్మశాస్త్రం ఏమని తెలుసా? వీళ్ళందరినీ చెప్పండి శిక్షించమని చెప్పింది, నరకానికి పంపించమని చెప్పిందంటే ఒకటి పాటించమని చెప్పింది, రెండవది పాటించలేను నరకానికి పంపమని చెప్పింది. ధర్మశాస్త్రం అంతా ఏం చేసింది తెలుసా? అందరూ పాపాత్ములని చెప్పి నేరారోపణ చేసిందంట. ఆరోపణ చేసే వాళ్ళని ఏమంటారు తెలుసా? ఆరోపణ చేసేవారిని పోలీసులు అంటారు, గుర్తుపెట్టుకోండి. అంటే పాత నిబంధన ఎలాంటిదంటే ఆరోపణ చేస్తున్న పోలీసులు అంటారన్నమాట. మన మీద ఏమని ఆరోపణ చేసిందంటే వీడు పాపి, ఈమె పాపి, ఇతను పాపి, వీళ్ళ పాపి, వీళ్ళందరూ చెప్పండి పాపులని మన మీద ఆరోపణ చేస్తే పోలీసుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆరోపణ చేసి అరెస్ట్ చేసి ఆయన మీద సాక్షులను ప్రవేశపెట్టి ఒక part 1 part 2 CRPC వీటిని ఇంక్లూడ్ చేసి దాన్ని CD ఫైల్ అంటే ఇలా మడతారు చూసారు, అదొక CD ఫైల్ తయారు చేసి దానికి ఒక సాక్షి షీట్ తయారు చేసి పట్టుకెళ్ళి మొత్తం ఫైలు ఈ ముద్దాయిని సాక్షుల్ని పట్టుకెళ్ళి జడ్జి గారి ముందు పెడతారు. ఆ జడ్జి గారి ముందు పెట్టినప్పుడు జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తారు. ఇప్పుడు ధర్మశాస్త్రం పోలీసుడు అయితే అక్కడ నిలబడిన నేరస్తులందరూ ఎవరో తెలుసా? మనము. ఈ నేరస్తులైన మనం అందరం నిలబడితే ఈ ధర్మశాస్త్రం పట్టుకెళ్ళి అరెస్ట్ చేసి పట్టుకెళ్ళి అక్కడ నిలబెట్టిందంటే ఎక్కడున్నాయి ఈ మాటలు చూస్తారు ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక ముగిద్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుండి, విశ్వాసము వెల్లడి కాకమునుపు
ఇక ముందుకు బయలుపరచబడవు. చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రం కింద ఉన్నాం. అందరినీ చెర అంటే ఏంటి? అరెస్ట్ చేసేవారు ఎవరు? పోలీసులు. మనుషులందరిని అరెస్ట్ చేసింది ఎవరు? ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రం పాత నిబంధన పోలీసులాగా మనుషులందరినీ నేరస్తులని చెప్తే ఈ నేరస్తులందరినీ తీసుకెళ్ళింది జడ్జి గారి ముందుకి. ఆ జడ్జి గారు పైన నిలబడి వాదోపవాదన విన్న మీదట ఆ వాదోపవాదన చేసింది ధర్మశాస్త్రం. ఏమని వాదించిందంటే ఒక్కసారి ఆర్గ్యుమెంట్ చేసింది. ఏమని? ఒకసారి రోమిలికి రాసిన పత్రిక తీయండి. రోమిలికి రాసిన పత్రిక చాలా ఇంపార్టెంట్ వచనాలు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి. ఇందును గూర్చి ధర్మశాస్త్రంలో రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు లేడు, దేవుణ్ణి ఎతికేవాడు లేడు, అందరూ త్రోవ తప్పి వేగముగా పనికి మాలిన వారైరి, మేలు చేసేవాడు లేడు, ఒక్కడును లేడు, వారు గొంతిక తెరిసిన సమాధి, తమ నాలుగుతో మోసం చేదురు, వారు పెదవుల కింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగ ఉన్నవి, రక్తము సిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనము కష్టము వారి మార్గంలో ఉన్నవి, శాంతి వారి మార్గం వారికి తెలీదు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు, ప్రతి నోరు మూయబడిపోవాలి. ఇప్పుడు చెప్పండి, కొన్ని అవయవాల పేర్లు చెప్తున్నాడు. మీరు చూడండి 13వ వచనం నుండి. నాలిక మంచిది కాదు, గొంతిక మంచిది కాదు, పెదాలు మంచివి కాదు, నోరు మంచిది కాదు, పాదాలు మంచివి కాదు, కన్నులు మంచిది కాదు, నోటి నుండి వచ్చే మాటలు మంచివి కాదు. మరి ఏముంది? మనలో ఏ మంచి లేదు. హృదయం మంచిది కాదు, ఆలోచన మంచిది కాదు, చేతలు మంచివి కాదు, పాదాలు మంచివి కాదు. ఇవన్నీ మనం మంచోళం కాదని ఎవరు చెప్పిందంట? 19వ వచనంలో, ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు తప్ప దేనికి పనికిరాదని ధర్మశాస్త్రం చెప్పుచున్నది. వాటన్నిటిని బట్టి ధర్మశాస్త్రం లోనైన వారి మీదకి ఈ ఉగ్రత వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనందరి మీదకి ఉగ్రత రావాలని కోరుకున్న పోలీసు ఎవరో తెలుసా? పాత నిబంధన ధర్మశాస్త్రం. ఇప్పుడు చెప్పండి, జడ్జి గారి ముందుకు తెచ్చింది, వాదోపవాదం చేస్తుంది. ఏమని తెలుసా? ఇలా కళ్ళు మంచివి కాదు, నోరు మంచిది కాదు, హృదయం మంచిది కాదు, యథార్థత లేదు, 10 రూపాయలు సంపాదించే దగ్గర అబద్ధాలు ఆడతారు, మాటల దగ్గర అబద్ధాలు ఆడతారు, హృదయంలో మంచి ఆలోచన ఉండదు, మంచి చూపు ఉండదు, ఒక్కటి కూడా సరైన ఉండదు అని తీసుకొచ్చి ధర్మశాస్త్రం జడ్జి గారి ముందు పెడితే జడ్జి గారు మొత్తం వాదోపవాదన విన్న మీదట సాక్షుల మాటలు ధృవీకరించిన తర్వాత జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని చెప్పినా, వీళ్ళ నరకానికి శిక్షకు తప్ప దేనికి పనికిరారని జడ్జిమెంట్ ఇచ్చి పెన్ విరిసి దిగిపోయారు. ఎప్పుడైతే ఆయన పెన్ను విరిసి దిగిపోయాడో పాపి గోల పెట్టాడు. ఏమని గోల పెట్టాడు? ఇదే ఒక్కసారి మీరు చూడండి. ఇదే రోమపత్రిక ఏమని గోల పెట్టాడు? ఆ జడ్జిమెంట్ వస్తే 7వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైన ఎరుగుదును, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమైన అనగా నేను చేయనది నేను ఎరుగును, నేను నిశ్చయించినది చేయక దేశించినది చేయుచున్నాను, విచ్చింపినది చేయనిది ధర్మశాస్త్రం శ్రేష్టమైనదని ఒప్పుకొనిచున్నాను. కావున ఇకను దాన్ని చేయనిది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు అనగా అని చెబుతూ 23వ వచనంలో, అదిగో ఈరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో నా పాప నియమంగా నా చెరపట్టుకుని లోపరుచుకుంది. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణానికి లోనగు శరీరం నుండి నన్ను ఎవడు. జడ్జి గారి ముందు పాపులు అరుస్తున్నారు. మా శరీరం మంచిది కాదు, మా కళ్ళు మంచిది కాదు, మా నోరు మంచిది కాదు, మా హృదయం మంచిది కాదు, నేరాలన్నీ మేము ఒప్పేసుకుంటున్నామని అరిస్తే జడ్జి గారు తీర్పు చెప్పారు. ఏమనంటే, ఆ తీర్పు వీడి శిక్షకు తప్ప దేనికి పనికిరాని. ఆ నేరస్తుడు నిలబడి, అయ్యో ఇట్టి దౌర్భాగ్యమైన పరిస్థితిని మమ్మల్ని ఎవడు విడిపిస్తారంటే ఆ నేరస్తుడి దగ్గరికి జడ్జి గారు దిగొచ్చి ఆ కోటి పక్కకు తీసి ఆ నేరస్తుడి స్థానంలో జడ్జి గారు నిలబడి ఆ నేరస్తుని పక్కకు పొమ్మని ఆ నేరాన్ని శిక్షని మీదేసుకుని నువ్వు పక్కకు పో, నీకు స్వేచ్ఛనిస్తున్నాడట. ఆ స్వేచ్ఛనిచ్చిన జడ్జి గారి పేరు నజరైడైన యేసు. మీరు గుర్తుపెట్టుకోండి. అంటే
ధర్మశాస్త్రం ఎందుకు ఆజ్ఞలు ఇచ్చాడంటే మనిషికి ఒక విషయం అర్థం అవ్వలేమని మేము పాటించలేం. పాటించకపోతే ఏం జరుగుతుంది? శిక్ష వస్తుంది. ఈ శిక్ష మోస్తే సరిగ్గా మేము నరకన పోతాం. మేము నరకానికి పోకుండా ఉండాలి అంటే మమ్మల్ని కాపాడే రక్షకుడు మాకు కావాలి. ఈ రక్షకుడు కావాలన్న మాట మన నోట రావాలి అంటే మనల్ని అందరినీ పట్టుకునే ఒక నిబంధన కావాలి. దాని పేరు ధర్మశాస్త్రము. ఇప్పుడు చెప్పండి, నేను ముగిస్తున్నాను. ఇదంతా చేసి యేసుప్రభు కిందకి మనల్ని తీసుకొచ్చి అప్పుడు ఇదంతా చేసి వాళ్ళకి ఇచ్చారంటే ఇది పాటించమని. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. వారు పాటించలేకపోయారు. వాళ్ళు చెయ్యని పనిని ఇప్పుడు ఎవరిని చేయమంటున్నాడు తెలుసా? క్రైస్తవులనైనా మనల్ని చేయమంటున్నాడు. ఈ స్టోరీ అంతా ఎవరు చెప్తున్నారంటే పేతురు గారు. చెప్పండి, పేతురు పత్రికలో చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి, ముగిద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి. దానికే వారు నియమింపబడ్డారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. వారు తొట్రెళ్ళిపోయారు. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీకు పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురం చేయడానికే మనల్ని పిలిచాడు. ఆ రోజు ఐగుప్తు నుంచి ఎవరిని పిలిచాడు? ఇశ్రాయేలుని పిలిచాడు. ఇప్పుడు లోకం నుంచి ఎవరిని పిలిచాడు? క్రైస్తవులైన మనల్ని పిలిచాడు. వాళ్ళని ఎందుకు పిలిచాడు? ఆయన కోసం చెప్పమని పిలిచాడు. ఈరోజు మనల్ని ఎందుకు పిలిచాడు? ఆయన కోసం చెప్పమనే మనల్ని పిలిచాడు. మరి మనం ఏం చెప్తున్నాం ఆయన కోసం? ఉల్లిపాయల కోసం, ఎలకల కోసం సాక్ష్యాలు పెట్టినారా? చెప్పండి. కచ్చీపుల కోసం ఇది చెప్తున్నాం. ఆయన కోసం చెబుతున్నామా? సువార్త చెప్పడం మనకు తెలుస్తుందా? ఆయన గుణాతిశయాలు అంటున్నాను. ఆయన గుణాతిశయాల గురించి చెప్పడం అంటే ఏంటి? యేసుప్రభు మంచోడని చెప్పడమా? ఆ యేసుప్రభుని నమ్ముకున్న వారికి ఇంత మంచి గుణం ఉంటుందని నీలో చూపించడమా? ఏంటి ప్రచారం చేయడం అంటే? దుష్టత్వం మానేయాలి, దోసన మాటలు మానేయాలి, పొరుగోడి నాశనాన్ని కోరుకోవడం మానేయాలి, ఎదుటోళ్ళు కొంపలకి పేర్లెట్టడం మానేయాలి, ఎదుటోళ్ళ మీద నిందలేయడం మానేయాలి, ప్రతి నీచమైన పనికి దూరంగా ఉండాలి. ఎందుకు ఇంత బాగా ఉంటున్నారంటే ఇలా యేసుప్రభు గుణాలతో జీవిస్తున్నారా అని నీ గుణాల్లో నుండి యేసుప్రభు గుణాన్ని చూపించాలి. ఇది సువార్త అంటే. ఇది చూపిస్తున్నామా? ఒక ఆవిడ అందంట, ఏ ఆగవే పాస్టర్ గారు పోనీ చూసుకుందాం అందంట. అంటే పాస్టర్ గారు ఉంది కాబట్టి వదిలేం లేదు, చంపేద్ది ఇవిడిని. సంఘ పెద్ద అన్నాడట, ఆగా చర్చి కాబట్టి బతికిపోయాను, నరుగు పడద్దని ఎదవా అన్నాడట. నడుతున్నాను. ఇదా క్రిస్టియానిటీ అంటే? నడుతున్నాను. చర్చిల్లో గొడవలు, బైబిల్ పట్టుకుని గొడవలు, ఎదుటోళ్ళతో గొడవలు, రోడ్లెక్కి గొడవలు. ఇది బంద క్రిస్టియానిటీయా? ఏం చూపించాలి తెలుసా? గుణాతిశయములను చూపించాలి. పేదోళ్ళను ప్రేమించాలి, దీనులను ఆదరించాలి, ప్రతి విషయంలో ప్రేమగా ఎదుర్కోవాలి. మనం ఎలాంటి స్థితిగతుల్లో పిలువబడ్డాం చూడండి. ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతమే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడుతుమే. ప్రియులారా, మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడుతున్న శరీరేచ్ఛను విసర్జించండి. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలోనే మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మీరు మంచి ప్రవర్తన గలవారి ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఎదుటోడు కొడితే పడను తప్ప ఆడిని ఎలా దొంగ దెబ్బ కొట్టాలని ప్లాన్ చేయకండి. ఇది దేవుని మనస్సు కాదు. ఎదుటోళ్ళు మీరు పేర్లు పెడితే మీరు తిరగేసి పేర్లు పెట్టకండి, మీరు భరించండి. ఎందుకంటే ఇది క్రీస్తుకున్న మనసు. మనం క్రీస్తుని వెంబడిస్తే ఆయన గుణాతిశయాలను ప్రసారం చేస్తే ఆయన ఎలా ఉన్నాడో మనం అలా ఉండాలి. ఇది సువార్తను మర్చిపోయాం. అంటే మన ప్రవర్తన ద్వారా సువార్త చెప్పడం మర్చిపోయాం. సువార్త చెప్పడం అంటే నోటు ద్వారా చెప్తారు. ఏమని చెప్పినా యేసుప్రభు నమ్ముక అని చెప్పడమే సువార్త. నేను ముగిస్తున్నాను. యేసుప్రభు నమ్ముక అని చెప్తే సువార్త అయిపోద్దా? చాలా దిక్కుని చెప్తే మీకు చెప్తున్నానండి. ఓ పెద్దమ్మకి ఎవరో పాస్టర్ గారు చెప్పారు, రోజుకి ఒక్కరినైనా సరే యేసుప్రభు నమ్ముకునేలా సువార్త చెప్పాలంటే ఇంక అందరికీ చెప్పడం మొదలెట్టింది ఈ పెద్దమ్మ. కనబడిన ఉల్లిపాయలోడు చెప్పేస్తుంది, పొగడి కూడా చెప్పేస్తుంది, ఆటో డ్రైవర్ చెప్పేస్తుంది, అందరికి చెప్పేస్తుంది. ఆటో ఎక్కింది, మార్కెట్కి వెళ్ళిందా, వచ్చే ముందు ఆ దిగేసి ముందు ఆ 20 రూపాయలు ఇవ్వకుండా ఆడు చెప్తుంది, బాబు యేసుప్రభుని నమ్ముకో అందంట. అంటే ఆడన్నాడు 20 ఇచ్చే అన్నాడు.
ఇస్తాను కానీ యేసుప్రభుని నమ్ముక అంటే నమ్ముకుంటాంలే అన్నాడట. ఆ తర్వాత వెళ్ళిపోయి ఇంకొకటి చెప్పింది, లేదా అడిగి చెప్పింది, ఏది యేసుప్రభుని నమ్ముక అంటే అడిగి తెక్కలేసి అన్నట. నమ్ముక అంటే ఏంటి అని అడిగాడు. అంటే అప్పుడు అంటుంది, నమ్ముక అంటే నమ్ముకో అని అందంట. ఇది మన సువార్త. నమ్ముక అంటే ఏంటంటే ఏం చెప్తుంది పెద్దమ్మ నడుతున్నాను. నమ్ముక అంటే నమ్ముకో అని కాదు నడుతున్నాను. నమ్ముక అంటే ఏంటి? అప్పుడు ఇంకోటి చెప్పింది, నమ్ముకో బాబు యేసుప్రభుని అంటే ఆడన్నాడు, నమ్ముతాను, మీ దేవుని నమ్ముతాను, మా దేవుని నమ్ముతాను, అందరి దేవుని కలిపి నమ్ముతాను. అలా కాదు, నమ్ముకో అందంట. ఏంటి నమ్మకం అంటే? ఏ నమ్మకం చెప్పనా? యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే బాబు ఇల్లు వాకుల కోసం కాదు. యేసుప్రభుని నమ్ముకుంటే ఏం జరుగుద్దంటే ఆయన మన కోసం పుట్టాడు, మన కోసం మరణించాడు, మనం మోయవలసిన శిక్షణ ఆయన మోసాడు, మన కోసం మరణించి తిరిగి లేచాడు. ఆయన గుణాతిశయాలు, ఆయన మాట విని ఆయన ఆజ్ఞను మనం జాగ్రత్తగా పాటిస్తే మరలా వచ్చి ఇక్కడ నుండి మనం తీసుకుని వెళ్తాడు. అంతకు యేసుప్రభుని నమ్ముకోవాలి బాబు అని ఇదంతా చెప్పడం మానేశారు. మరి ఏం చెప్తున్నారు చెప్పనా? ఏం చెప్పనా? నమ్ముకో బాబు అని చెప్తున్నారు. ఇదే నమ్ముకోవడం అంటే. సాక్ష్యాలు చెప్తున్నారు. ఒక ఆయన సాక్ష్యం ఏం చెప్పినా, ఇదిగో 3 వారాల నుంచి ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాస కొడుకులు, ఆయనకి జవాబు రాకపోయేసరికి పాస్టర్ గారు గట్టి తీరారు, నీకు ఎందుకు జవాబు రావట్లేదు, వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావు కదా అన్నాడు. హైదరాబాద్ ఉంటాడండి ఈయన, ఇంగ్లీష్లో చెప్తాడు మెసేజ్లు అన్నీ. నీకు ఎందుకు నీ ప్రార్థన జవాబు రావట్లేదు కుమారుడు, ఎందుకు రావట్లేదంటే నువ్వు ఇల్లు అడుగుతున్నావు కానీ ఆ ఇంటికి టైల్స్ కావాలి, మార్బుల్స్ కావాలి, నువ్వు క్లారిటీ చెప్పలేదు కానీ దేవుడు ఇల్లు ఇవ్వలేదు అన్నాడు. ఈ సాక్ష్యాలు, ఈ సువార్తలు. మరొక, నీకు ఇల్లు కావాలి, నీకు ఏ మోడల్లో తెలియట్లేదు కనుక వెళ్ళేటప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ ఈదులో ఏ ఇల్లు నచ్చిందో ఆ ఇంటి గేటు మీద చేసి నదరడే నేస్తున్నామని ఇల్లు నాదామని కాకుండా మరి కొంపలంలో ఏమైపోవాలి? ఇది సాక్ష్యమా? ఇది సువార్త అని అడుగుతున్నాను. ఇవి సువార్తలు కాదు. గుణాతిశయములు ఏం మానేయాలి? సమస్త దోషణ మానేయాలి, దుష్టత్వం మానేయాలి, అసూయ మానేయాలి, ఎదుటోళ్ళని హింసించడం మానేయాలి, క్రొత్తగా ఉండాలి. అరే ఇంత వ్యభిచారి ఎలా మారిపోయిందిరా? క్రొత్తగా జన్మించింది. మరి అబద్ధికుడు ఎలా మారిపోయాడురా? క్రొత్తగా జన్మించారు. శిశువును పోలిన వారికి ఉండాలి. ఇది రియల్ గాస్పల్. ఇది చెప్పండి. ఇది చెప్పడానికే ఇశ్రాయేలుని పిలిచాడు. ఇది చెప్పడానికే పాలు తేనె ప్రవచించే భూభాగాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళ చెయ్యలేనిది చెప్పండి, మనం చేయమన్నాడు. ఇది చేస్తే ఏమవుతుంది చెప్పనా? నీ పంట బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ బతుకు బాగుంటుంది, నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ స్థితిగతులు బాగుంటాయి, నీ ప్రయాణం బాగుంటుంది, నీ గుడారానికి ఏమీ రాకుండా నిన్ను నీ బిడ్డల్ని చెప్పండి కాచి కాపాడతాడు. ఇది మనం చేయడం మానేస్తాం. ఇది చెబుతున్నాడు ఎవరు తెలుసా? పేతురు గారు. ప్రవర్తనతో మనం బైబిల్ పట్టుకెళ్ళి చదవమంటే వాళ్ళు చదువుతారు లేదో నాకు తెలియదు, కానీ మన ప్రవర్తన వాళ్ళు చూస్తారు. వాళ్ళు అనుకుంటారు, రే భార్య భర్తగా మేము గొడవ అయితే మేము పోలీస్ స్టేషన్ పోతాంరా, మీరేట్రా ఉదయం గొడవ పెట్టుకుంటారు సాయంత్రం కలిసిపోతారంటే మీరు చెప్పాలి, మేము యేసుప్రభువుని నమ్ముకున్నాంరా. ఇప్పుడు మాకు ఏదైనా అన్యాయం జరిగితే మేము రోడ్డుకి గొడవ పడతాం. ఇంత అన్యాయం జరిగి మీరు ఎలా ఉన్నారంటే మా యేసుప్రభు కూడా ఇలా ఓపికగా ఉన్నాడని మన ప్రవర్తన ద్వారా ఎదుటి వాళ్ళకి చెప్పండి, సువార్త చెప్పాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎవరైతే చేస్తారో అట్టివారు ధన్యజీలు అవుతారు. ఒక గంట ఇక్కడ కూర్చొని ఒక గంట వాక్యం చదువుకుంటే దీనివల్ల ఒరిగేదేమీ లేదు. చదివింది అర్థం అవ్వాలి, దాన్ని పాటించాలి. మీ ప్రవర్తన ద్వారా ఎదుటి వారికి యేసుప్రభు గుణాతిశయములను చెప్పండి, ప్రచారం చేయాలి. అట్టి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఆలస్యమైన బిడ్డల తండ్రి, విలువైన సంగతులు విన్నారు, తిరిగి వెళ్తున్నారు, క్షేమంగా నడిపించండి తండ్రి. విన్నవారిని తండ్రి మీ వాక్యంలో వారిని బలపరచండి. వినేసి వెళ్ళిపోయేవారుగా కాకుండా వాక్యానుసారమైన బతుకులు దయచేయండి. నడిపిస్తున్న దైవజనులకి, ఈ మీటింగ్కి కష్టపడే తండ్రి, ఇంత ఖర్చు చేసిన తండ్రి, విదేశాల్లో ఉన్న తండ్రి ఆ కుటుంబీకులను కూడా దీవిస్తారని కోరుతున్నాం. ఏదైనా ఇబ్బంది సమస్యలు ఉంటే తీసివేస్తండి, వారి జీవితాల్లో గొప్ప వెలుగులు నింపుతారని కోరుతూ ఈ మాటలు విని మన శత్రులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికిన వారిని క్షమిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.